Good evening, all of you. Good evening, all of you. Yesterday, some problems dimension మీద డిస్కషన్ చేయడం జరిగింది. కంటిన్యూ క్లాస్ చేస్తున్నానండి. కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ తీసుకుందాం మనం. తీసుకొని అక్కడ నుంచి చేయడం చూద్దాము. ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేటువంటిది. ఓకే. టుడే ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి 1. లెక్చర్ నెంబర్ 24 అండి. దిస్ లెక్చర్ ఈజ్ ద సింపుల్ ప్రాబ్లమ్స్ చిన్నగా తీసుకుంటూ కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా ముందుకు వెళ్దామండి. ఒక క్వశ్చన్ చూడండి ఎలా ఇచ్చారు అనేటువంటిది. లెట్ ఏమని అన్నాడంటే క్వశ్చన్ ఎగ్జామినర్ లెట్ W1 ఈజ్ ఈక్వల్ టు ఒక సెట్ ఇచ్చారండి. ఇట్ ఈస్ X Y Z is the belongs to the R cube such that X plus Y plus Z is equal to 0. ఇంకొకటి W2 అని ఇచ్చారండి. ఇంకొక సెట్ W2 కూడా సేమ్ అండి. X Y Z is the belongs to the R cube such that X plus Y is equal to 0 is equal to Y plus Z అని ఇచ్చారండి. Then which of the following is true? Then which of the following is true? Which of the following is true? కింది వాటిలో ఏది సత్యము అని అన్నాడు. ఆప్షన్ ఏ ఏమన్నాడంటే చూడండి నాన్న, డైమెన్షన్ ఆఫ్ W1 ఈజ్ ఈక్వల్ టు 1 అని అన్నాడు. నెక్స్ట్ ఆప్షన్ బి తీసుకుంటే డైమెన్షన్ ఆఫ్ ద W2 ఈజ్ ఈక్వల్ టు 1 అని అన్నాడు. ఆప్షన్ సి తీసుకుంటే డైమెన్షన్ ఆఫ్ ద W1 ఈజ్ ఈక్వల్ టు 2 అని చెప్పాడు. ఆప్షన్ డి తీసుకుంటే డైమెన్షన్ ఆఫ్ W2 ఈజ్ ఈక్వల్ టు 2 అని చెప్పాడు. W2 ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇచ్చాడు. ఇలా క్వశ్చన్ ఇచ్చాడండి. ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో ఇచ్చినటువంటి క్వశ్చన్ అండి ఇది కూడా. ఓసారి చూసుకుంటే ఇక్కడ మనం ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి దెర్ ఈజ్ నో ప్రాబ్లం, సబ్ స్పేస్ అవుతుంది. దేనికి సార్ అంటే R³ ఓవర్ R కి. వెక్టార్ స్పేస్ ఇస్ ద R³ ఓవర్ R అండి. ఇది కూడా ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి సబ్ స్పేస్ అవుతుంది. దెర్ ఈజ్ నో ప్రాబ్లం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఇచ్చినటువంటిది ఏంటి అని అంటే సార్ V ఈజ్ ఈక్వల్ టు R³ ఓవర్ R అని ఇచ్చారు. బి ఏ వెక్టార్ స్పేస్. కాబట్టి మనం ఏం చేస్తాం, మామూలుగా డైమెన్షన్ ఆఫ్ V చేయండి. డైమెన్షన్ ఆఫ్ V ఏమవుతుంది, క్యూబ్ అవుతుంది, 3 అవుతుంది. ఎందుకు, డైమెన్షన్ ఆఫ్ Fn ఓవర్ F ఈజ్ ఈక్వల్ టు N వేర్ F ఈజ్ ఏ ఫీల్డ్. వేర్ F ఈజ్ ఏ ఫీల్డ్ అని మెన్షన్ చేస్తే మనకు అలా అవుతుంది. F ఈజ్ ఏ ఫీల్డ్. సో కాబట్టి R³ ఓవర్ R యొక్క డైమెన్షన్ ఎంత అవుతుందండి, 3 అవుతుంది. మనం ఇప్పుడు చూద్దాం డైమెన్షన్ ఆఫ్ ద W1 చేద్దాం. డైమెన్షన్ ఆఫ్ W1 ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ V మైనస్ నెంబర్ ఆఫ్ Li కండిషన్స్, నెంబర్ ఆఫ్ Li కండిషన్స్ ఇన్ W1. ఇన్ W1 లో ఎన్ని Li కండిషన్స్ ఉన్నాయి? ఇట్ ఈస్ నథింగ్ బట్ డైమెన్షన్ ఆఫ్ V ఈస్ ద 3 మైనస్ Li కండిషన్స్. ఇదే కదండి కండిషన్, ఒకటే ఉంది Li కండిషన్, ఒకటి ఉంది కాబట్టి దట్ ఈస్ Li. సో కాబట్టి 1. సో 3 మైనస్ 1 ఎంత అండి, ఇట్ ఈస్ ద 2. సో డైమెన్షన్ ఆఫ్ W1 ఈజ్ ఈక్వల్ టు 2 ఎక్కడుంది, ఆప్షన్ సి లో ఉంది. సో కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ డైమెన్షన్ ఆఫ్ ద W2 చేద్దామండి. Dimension of the W2 is equal to dimension of the vector space V minus number of Li conditions, number of Li conditions in W2. W2 లో ఎన్ని కండిషన్స్ ఉన్నాయి? ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇట్ ఈస్ 3 మైనస్ నెంబర్ ఆఫ్ Li కండిషన్స్ అంటే చూడండి W1 లో ఇదొక కండిషన్ అవుతుంది, ఇదొక కండిషన్, రెండు కూడా డిఫరెంట్ అండి. కావాల్సిన మీరు చూడండి ఎక్స్ కోఎఫిషియంట్ ఒక మ్యాట్రిక్స్ తీసుకోండి, W2 నుంచి ఇక్కడ నుంచి ఒక మ్యాట్రిక్స్ ని కన్సిడరేషన్ చేయండి. ఎక్స్ కోఎఫిషియంట్స్ చూసుకుంటే 1 0 రెండే రోస్ ఉన్నాయి, అక్కడ వేరే ఏం లేవు. అక్కడ వై కోఎఫిషియంట్స్ చూసుకుంటే 1 1, జెడ్ కోఎఫిషియంట్స్ చూసుకుంటే 0 1. సో నెక్స్ట్ పివోట్ ఇదే, దీని కింద ఫస్ట్ పివోట్ ఇది, దీని కింద జీరోస్. సెకండ్ పివోట్ ఇదే, దీని కింద జీరోస్.
సో స్టాప్ ద ప్రాసెస్ డైరెక్ట్. ర్యాంక్ ఎంత అండి? ర్యాంక్ ఆఫ్ ఏ ఎంత? ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. మనకు 2 పివట్స్ ఉన్నాయి. దిట్ ఈస్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ LI కండిషన్స్. నెంబర్ ఆఫ్ LI కండిషన్స్. సో నెంబర్ ఆఫ్ LI కండిషన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 3 మైనస్ 2 వాల్యూ ఎంత అండి? 1. సో డైమెన్షన్ ఆఫ్ W2 ఈజ్ ఈక్వల్ టు 1 ఎక్కడ ఉందండి? ఏ ఆప్షన్ లో ఉంది? ఆప్షన్ బి నేనా? ఎస్, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో రైట్ ఆప్షన్స్ ఏమైతే బి అండ్ సి ఆర్ రైట్ ఆప్షన్స్ అవుతాయి. రిమైనింగ్ ఆర్ ఫాల్స్. ఇస్ ఇట్ క్లియర్? వాయిస్ ఇస్ క్లియర్? హలో? Yes, sir. ఓకే. అనదర్ క్వశ్చన్ మనం అక్కడ అబ్జర్వేషన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ గా అనదర్ క్వశ్చన్ తీసుకుందాం. ఇది కూడా ప్రీవియస్ ఎగ్జామినేషన్ మోడల్లో అడిగినటువంటి క్వశ్చన్. ఒకసారి చూడండి. కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా మీకు క్వశ్చన్స్ ఫ్రేమ్ వర్క్ చేస్తూ వెళ్తున్నాం. లెట్ ఫర్ ఎగ్జాంపుల్ గా W1 ఈజ్ ఈక్వల్ టు X, Y, Z. 3 tuples కాబట్టి it is the belongs to the R cube such that X plus Y is equal to 0, 2X plus 2Y is equal to 0. So, and W2 is equal to, ఇక్కడ ఏమంటున్నాడు ఎగ్జామినర్ అంటే X, Y, Z is the belongs to R cube such that X plus Y plus Z is equal to 2024. 2024. Then అప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఏమన్నాడంటే డైమెన్షన్ ఆఫ్ W1 ఈజ్ ఈక్వల్ టు 2. ఆప్షన్ బి చూసుకుంటే డైమెన్షన్ ఆఫ్ W1 ఈజ్ ఈక్వల్ టు 1 అని అన్నాడు. నెక్స్ట్ ఆప్షన్ సి చూద్దాం. ఆప్షన్ సి ఏమని అంటున్నాడంటే డైమెన్షన్ ఆఫ్ W2 ఈజ్ ఈక్వల్ టు 2 అని చెప్పాడు. ఆప్షన్ డికి వచ్చేసరికి W2 ఈజ్ నాట్ ఏ సబ్ స్పేస్. ఈజ్ నాట్ ఏ సబ్ స్పేస్. సబ్ స్పేస్ అని చెప్పాడు. సబ్ స్పేస్. సబ్ స్పేస్. ఇది ఇక్కడ చూడండి. ఇక్కడ అబ్జర్వేషన్ ఆన్సర్స్ ఏమవుతున్నాయి నాన్న? ఏ అండ్ డి. ఏ అండ్ డినా? ఓకే, వి చెక్ ద ఆన్సర్స్. ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. ఇక్కడ చూడండి. LI రిస్ట్రిక్షన్ అండి ఇదేమన్నా హోమోజీనియస్ అండి? ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం సార్? ఏదైనా ఒక సబ్సెట్ ఇలా ఉంటే X is the belongs to, it is the 1 row n columns. It is a column vector కాబట్టి R power n such that AX is equal to 0 రూపంలో ఉంటే is a subspace. Is a subspace of R power n over R. వెక్టార్ స్పేస్ ఏమైతుంది? V over F R power n over R. అది అవుతుంది. మనకి ఈ పాయింట్ తెలుసు. సబ్ స్పేసెస్ లో చాలా ప్రాబ్లమ్స్ చేశాము. మరి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 2024 అని ఉంది W2 లో. మరి సబ్ స్పేస్ అవుతుందా అండి? ఈజ్ నాట్ ఏ సబ్ స్పేస్. ఎందుకు? ఈజ్ ఈక్వల్ టు 0 లేదు. ఏమైంది? X ప్లస్ Y ప్లస్ Z ఈజ్ ద నాట్ ఈక్వల్ టు 0 అని అన్నాడు అక్కడ 2024. దిస్ వాల్యూ ఈజ్ ద ఈజ్ ఈక్వల్ టు 2024. దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. 0 కాదు. కాన్స్టాంట్ ఉంది. కాన్స్టాంట్ రిస్ట్రిక్షన్ ఉండకూడదు. హోమోజీనియస్ లో ఉండాలి. ఇట్ ఈస్ హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ హోమోజీనియస్ ఈక్వేషన్స్. హోమోజీనియస్ కండిషన్స్ అయి ఉండాలి. ఇది నాన్ హోమోజీనియస్ కండిషన్. దిస్ ఈస్ ద నాన్ హోమోజీనియస్ కండిషన్. నాన్ హోమోజీనియస్ కండిషన్. నాన్ హోమోజీనియస్ కండిషన్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ సబ్ స్పేస్. మరి ఆప్షన్ ఎక్కడుంది? W2 is not a subspace. Option D is the right answer. మరి W1 దగ్గరకు వస్తే ఈ W2 is the dimension. సబ్స్పేసే కానప్పుడు డైమెన్షన్ ఎక్కడ నుంచి వస్తుందండి? సో ఆప్షన్ 2 is the C is the wrong option. సో ఆప్షన్ ఏ బిలో సింగిల్ అయ్యే అవకాశం ఉన్నది. అయితే W1 గురించి తీసుకుంటే మన ఇక్కడ చూడండి. ఇక్కడ ఇవి కండిషన్స్. ఇవి కండిషన్స్. ఓకే, ఇప్పుడు మనకి ఏం కావాలి? డైమెన్షన్ ఆఫ్ ద W1 ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ V మైనస్ నెంబర్ ఆఫ్ LI కండిషన్స్ ఇన్ W1. సో ఇక్కడ డైమెన్షన్ ఆఫ్ V అంటే ఇట్ ఈస్ ద డైమెన్షన్ ఆఫ్ R క్యూబ్ ఓవర్ R మైనస్
నెంబర్ ఆఫ్ LI కండిషన్స్. లీనియర్ ఇండిపెండెంట్ కండిషన్, నాట్ ఏ డిపెండెంట్ అన్న, ఇండిపెండెంట్ కండిషన్స్ ఇన్ W1. సరే, ఇది R³/R is the 3 అవుతుంది డైమెన్షన్. మైనస్ LI కండిషన్స్ ఎన్ని ఉన్నాయండి? ఎన్ని ఉన్నాయండి W1 లో? 1 sir. ఒకటే సార్. ఎస్, ఎందుకు? చాలా క్లియర్ ఇచ్చిండు. X + Y = 0 ఈజ్ LI అవుతుంది. ఇది 2 మల్టిప్లై చేస్తే చూడండి దీనికి ఏమొస్తుంది? = 0నే అవుతుంది. 2x + 2y = 0 ఈజ్ LD. ఎందుకు? ఇట్ ఈస్ ద డిపెండ్ ఆన్ ఫస్ట్ ఈక్వేషన్. X + Y మీద ఈక్వేషన్ డిపెండ్ అయింది. ఇది డిపెండెంట్ ఈక్వేషన్ అండి. ఇది డిపెండెంట్ ఈక్వేషన్. డిపెండెంట్ ఈక్వేషన్ దేని మీద డిపెండ్ అయింది? ఫస్ట్ ఈక్వేషన్ మీద. కాబట్టి ఇది ఇండిపెండెంట్ ఈక్వేషన్ అవుతుంది. నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఈక్వేషన్స్ హియర్ దేర్ 1 ఉంది. సో కాబట్టి మీరు రో ఫామ్ లో రాసుకున్నా కూడా మ్యాట్రిక్స్ ఎలా మారిపోతుంది మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే, ఒక మ్యాట్రిక్స్ రూపంలో రాస్తే ఏ అనే మ్యాట్రిక్స్ చూడండి చక్కగా 1 1 2 2 అవుతుంది. సో ఈ మ్యాట్రిక్స్ రో ఎక్లాన్ ఫామ్ అంటే 1 1 0 0 అయిపోతుంది. సో హౌ మెనీ పివోట్స్? ఒకటే పివోట్ ఉంది. ఇట్ ఈస్ అ పివోట్. సో ర్యాంక్ ఆఫ్ A = 1 = నెంబర్ ఆఫ్ LI కండిషన్స్. అంతే అండి, సింపుల్ గా అలా కూడా మనం చేయొచ్చు. సో నెంబర్ ఆఫ్ LI కండిషన్స్ ఇస్ ద 1. సో 3 - 1 ఇస్ ద 2. రైట్ ఆన్సర్ నాన్న. W1 డైమెన్షన్ ఎంత? 2 అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? దిస్ ప్రాబ్లమ్ ఈజ్ క్లియర్? ఓకేనండి. అనదర్ ప్రాబ్లమ్ ని మనం అబ్జర్వేషన్ చేద్దాం. ఎగ్జామినర్ ఇలా అన్నాడు, ఎగ్జామ్ లో ఇలా ఇచ్చాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ గా ఏమని అన్నారంటే ఇలా అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ తీసుకుందాం. ఏమని అంటున్నాడంటే ఇది తీసుకుందాం. లెట్ W1 is equal to A 5/5 matrix such that set of all 5/5 matrices A is equal to A transport and trace of A is equal to 0. Then అని చెప్పేసి then dimension of W1 is option A, it is a 10, option B 15, option C 14, option D 25. ఏమవుతుందండి ఆన్సర్? ఏమైనా ఐడియా ఉందా? ఇదేంటండి? సిమెట్రిక్ మ్యాట్రిసెసా? సిమెట్రిక్ మ్యాట్రిసెస్ కి డైమెన్షన్ ఎంత అవుతుందండి? డైమెన్షన్ ఆఫ్ W1 is equal to n into n + 1/2. అంతేకాకుండా ఇదొక కండిషన్ ఉంది, ట్రేస్ 0 అనేది కండిషన్. అంతే కదా నాన్న? ఎన్ని కండిషన్స్ ఉన్నాయి LI కండిషన్స్ హియర్ దేర్? కేవలం ఒకటే కదా, ఇది ఒకటే కదా కండిషన్. సో కాబట్టి -1. సో పుట్ n is equal to ఎంత నాన్న? 1 5 5/5 మ్యాట్రిక్స్ కాబట్టి 5 సబ్స్టిట్యూషన్ చేసి చూడండి. డైమెన్షన్ ఆఫ్ W1 is equal to, ఎప్పుడు ఇది A అనేటువంటిది 5/5 అంటే n/n మ్యాట్రిక్స్ అయినప్పుడు such that A transport is equal to AI as well as and trace of A is equal to n/n is equal to 0 అయినప్పుడు W1 దాని డైమెన్షన్. అంతే కదా? సో n is equal to 5 మన క్వశ్చన్ లో ఉన్నది. 5 సబ్స్టిట్యూషన్ చేస్తే 5 into 5 + 1/2 -1 2 1 ja 2 3 ja 5 3 ja 15 5 into 3 - 1 it is the 14. So answer is option C is the right answer. అన్ని ప్రీవియస్ మోడల్ క్వశ్చన్స్ అండి, వివిధ సెంట్రల్ యూనివర్సిటీస్ లో CSIR లో అలాంటి వాటిలో అడిగినటువంటి క్వశ్చన్సే తీసుకోవడం చెప్తుంది. మీకు ఎక్కడ ఏం పెద్దగా ఇవి ఇచ్చేసినటువంటివి కావు. అది అబ్జర్వేషన్ చేయాల్సినటువంటి విషయము. ఓకేనా అండి? ఈ క్వశ్చన్ చూడండి, IIT జామ్ లో అడిగాడు. దిస్ క్వశ్చన్ ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో ఈ క్వశ్చన్ జామ్ లో అడిగాడు. చూడండి ఏమని అంటున్నాడు క్వశ్చన్, జామ్ క్వశ్చన్.
ఏమని అంటున్నాడంటే లెట్ M 4x4 matrices field is the real numbers be the space of all be the space of all 4x4 matrices over R over field is the real numbers let and ఇంకేమని అంటున్నాడంటే W is equal AIJ అంటే మ్యాట్రిక్స్ అండి, మ్యాట్రిక్స్ తో డినోట్ చేస్తున్నాడు. ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు దిస్ మ్యాట్రిక్స్ ఈస్ ద బిలాంగ్స్ టు M4 over R అంటే సెట్ ఆఫ్ ఆల్ 4x4 matrices whose field is the real numbers such that summation I plus J is equal to K. Summation I plus J is equal to K. Aij is equal to 0 for K is equal to 2, 3, 4, 5, 6, 7, 8 అని అన్నాడు. Then find the dimension of W. Then dimension of W is అని చెప్పి క్వశ్చన్ అడిగాడు. సో ఆప్షన్స్ తీసుకుంటే ఆప్షన్ ఏ చూడండి, ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద 7, ఆప్షన్ బి ఇస్ ద 8, ఆప్షన్ సి ఇస్ ద 9, ఆప్షన్ డి ఇస్ ద 10 అని ఇచ్చారండి. సో ఇది క్వశ్చన్. సో రియల్ ఫీల్డ్ కి సంబంధించింది 4x4 మ్యాట్రిసెస్ ఇచ్చారు అక్కడ. సో దాన్ని బట్టి మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దాం. ఒక ఎగ్జాంపుల్ ని తీసుకుందాం. కే వాల్యూ ఎక్కడ అంటే కే వాల్యూ ఎక్కడి నుంచి అండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే కే వాల్యూ ఇస్ ద మనకు 2 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఒక 4x4 ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 4x4 అన్నాడు కాబట్టి నేను ఎగ్జాంపుల్ ని తీసుకొని మీకు ఆన్సర్ ని చూపిస్తాను. ఒకసారి చూడండి. నేను ఒక మ్యాట్రిక్స్ ని తీసుకుంటున్నాను. ఏమని తీసుకుంటున్నాను సొల్యూషన్ లో లెట్ ఏ అనేది ఒక 4x4 మ్యాట్రిక్స్ అనుకుందాం. అది డబ్ల్యూకి చెందేటువంటి దాన్ని తీసుకుందాం అంటే ఎలా చేయొచ్చు, ఇక్కడ చూడండి 4x4 ఇది A11 చాలా జాగ్రత్తగా ఎట్లా రాస్తున్నాను చూడండి. A12 ఫస్ట్ రోలో రెండోది, ఫస్ట్ రోలో మూడో ఎలిమెంట్, ఫస్ట్ రోలో నాలుగో ఎలిమెంట్, సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్, సెకండ్ రోలో థర్డ్ ఎలిమెంట్, సెకండ్ రోలో ఫోర్త్ ఎలిమెంట్, థర్డ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, థర్డ్ రోలో సెకండ్ ఎలిమెంట్, థర్డ్ రోలో థర్డ్ ఎలిమెంట్, థర్డ్ రోలో ఫోర్త్ ఎలిమెంట్, ఫోర్త్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, ఫోర్త్ రోలో సెకండ్ ఎలిమెంట్, ఫోర్త్ రోలో థర్డ్ ఎలిమెంట్, ఫోర్త్ రోలో ఫోర్త్ ఎలిమెంట్. ఇది అండి, ఇది మ్యాట్రిక్స్. ఇట్ ఈస్ ద 4x4 మ్యాట్రిక్స్ అనుకుందాం. ఇది ఒకవేళ డబ్ల్యూకే చెందింది అనుకోండి. మీరు ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, మనకి ఇచ్చినటువంటి ఎగ్జామినర్ ఇచ్చినటువంటి దాని ప్రకారం ఏఐజే ఈజ్ ఈక్వల్ టు 0, ఐ ప్లస్ జే వాల్యూ ఎంత కావాలండి, కే కావాలి. ఫర్ కే వాల్యూస్ ఎక్కడి నుంచి కంపేర్ చేస్తే 2, 3 అప్ టు సో ఆన్ 8 వరకు ఇచ్చాడు. ఇది దాని యొక్క మీనింగ్. నేను ఫర్ ఎగ్జాంపుల్ కే ఈజ్ ఈక్వల్ టు 2 కావాలంటే ఐ ప్లస్ ఐ అంటే ఐ ప్లస్ జే వాల్యూ 1 అవుతుంది. అంటే మనకి ఏమవుతుంది, A11 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఐ ప్లస్ జే వాల్యూ 3 కావాలంటే మనకు A12 A21 అంటే A21 ప్లస్ A12 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఐ వాల్యూ చూడండి, నేను ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే దిస్ ఈజ్ ద 0, ఇది ఒకటి ఎగిరిపోతుంది. చూడండి 2 + 1 3, 1 + 2 3, 3 3 అయ్యేటువంటి ఇవి రెండు అండి. ఈ రెండింటి యొక్క సమ్ 0. నెక్స్ట్ ఇక్కడ చూడండి 3 + 1 4, 2 + 2 4, 1 + 3 4 అంటే ఈ క్రాస్ ప్రొడక్ట్, ఈ క్రాస్ లో ఉన్నటువంటి ఈ రో మొత్తం సమ్ వాల్యూ ఎంత అండి, 0. నెక్స్ట్ 4 + 1 కింద నుంచి చూస్తున్నాను, 4 ఇక్కడ నుంచి 4 + 1 5, 3 + 2 5, 2 + 3 5, 1 + 4 5 అంటే వీటి యొక్క అన్నిటి యొక్క సమ్ వాల్యూ ఎంత అవుతుందండి మన ఇక్కడ 0 అవుతుంది. నెక్స్ట్ 1 2 + 4 6, 3 + 3 6, 2 + 4 6 అయ్యేటువంటిది అంటే కే వాల్యూ 6 వస్తుంది ఐ ప్లస్ జే చేస్తే. సో ఎక్కడ సార్ అంటే ఈ దానికి సంబంధించింది. నెక్స్ట్ ఈ రెండు
నెక్స్ట్ ఇదొకటి. రైట్, ఇక్కడ చూద్దాం. ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దాం. 4 + 4 8. ఇది 0 అయిపోతుంది. మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇది 0 అండి. అంటే దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ వాల్యూ లేదు. A44 A11 వాల్యూ లేదు, ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండింటి యొక్క సಮೇషన్ 0 అంటే ఈ రెండింటి నుంచి ఎన్ని ఎలా వస్తాయండి? ఎన్ని ఉంటాయండి ఇక్కడ? ఈ రెండింటి నుంచి మనకి ఎన్ని రాయొచ్చు? ఒకటి రాస్తాం, అంతేనా? ఒకటి ఇంకో దాని మీద డిపెండ్ అయ్యింది, అంతే కదన్నా? ఇప్పుడు చూడండి అన్న, A12 ఈజ్ ఈక్వల్ టు A21 అంటే A21 ఈజ్ ఈక్వల్ టు మైనస్ A12 అంటే A21 ఈజ్ ద డిపెండ్ ఆన్ A12. నెంబర్ ఆఫ్ Li హియర్ దేర్, నెంబర్ ఆఫ్ Li ఎన్ని ఉన్నాయి నాన్న? ఒకటే కదా. ఈ రెండిట్లో ఒకటి డిపెండ్ ఆన్ ఇంకో దాని మీద, అంటే ఒక్కటే Li ఉంది. అంటే ఈ రెండిట్లో ఎన్ని అవుతాయి? ఒకటి అవుతాయి. మొత్తం 3 ఉన్నాయంటే ఎన్ని Li అవుతాయి? 2 Li అవుతాయి. మొత్తం 4 ఉన్నాయంటే ఎన్ని Li అవుతాయి? 3 Li అవుతాయి. మొత్తం 3 ఉన్నాయంటే ఎన్ని Li అవుతాయి? 2 Li అవుతాయి. మొత్తం 2 ఉన్నాయంటే ఎన్ని Li అవుతాయి? 1 Li అవుతాయి, అంతే. రైట్, ఇప్పుడు కూడుకోండి వచ్చినటువంటి వాటిని. 1 + 2 + 3 + 2 + 1. ఇక్కడ చూడండి, 3 + 3 6, 6 + 3 ఎంత అండి? 9. సో డైమెన్షన్ ఎంత అండి? ఎంత ఆన్సర్? హలో, 9. ఇక్కడ చూడండి, నేను 2 ఎట్లా రాశానంటే, ఇక్కడ నుంచి చూడండి, ఈ 2 ఎట్లా రాస్తున్నానంటే మీకు అర్థం కావడం కోసం రాస్తున్నాను. A31 + A22 + A13 ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకు సార్ అంటే ఇది I కదండి, ఇది I. ఇదేంటి సార్? ఇది J. సార్ ఇదేంటి సార్? I సార్. ఇదేంటి సార్? J. ఇదేంటి సార్? I సార్. ఇదేంటి సార్? J. రెండింటిని యాడ్ చేయండి, I + J చేయండి. సో ఏం చేసినా 4 వస్తుంది కదండి అన్నిట్లో కూడా. వాటి యొక్క సಮೇషన్ అని అన్నాడు. ఇక్కడ చూడండి, ఫైన్, ఇక్కడ సಮೇషన్ అని అన్నాడు. అన్నిటిని యాడ్ చేసుకుంటూ పోవాలి 4 వచ్చేటట్లు. I + J చేస్తే 4 వచ్చేటట్లు అన్నిటిని యాడ్ చేసుకుంటూ పోతే 3 + 1 4 వస్తుంది. ఓకే, 2 + 2 4 వస్తుంది. కాబట్టి ఇది ప్లస్ ఇది. 1 + 3 కూడా 4 వస్తుంది, కాబట్టి ఇది ప్లస్ ఇది. ఇట్లా క్రాస్ యాడ్ చేసుకుంటూ పోతే మనకు 4 వస్తాయి. అలా చూస్తున్నాను నేను. ఇప్పుడు దీని నుంచి నేను ఏం రాయొచ్చు చూడండి, A31 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ A22 + A13. అంటే A31 ఈజ్ ద డిపెండ్ ఆన్ దీస్ 2. ఏ దాని మీద? A22 మీద, A13 మీద. Li ఏమున్నాయి ఇక్కడ? Li A22, A13. LD ఏమున్నాయి ఇక్కడ? ఓన్లీ A31. సో Li ఎన్ని ఉంటాయంటే ఇట్ ఈస్ 2 అని చెప్తాం, అందుకే 2 అని రాసిన. అక్కడ నుంచి అర్థమైందా నాన్న? 3 ఉంటే 2, 4 ఉంటే 3. ఇజ్ ఇట్ క్లియర్? 2 ఉంటే 1. హలో, ఓకే సార్. క్లియరా దిస్ ప్రాబ్లం? మీరు ఇట్లా కౌంటర్ ఎగ్జాంపుల్ తీసుకొని మీరు ఇలా క్రాక్ చేసుకోవాలి, అంతే. ఓకేనా? రైట్, ఐదో ప్రాబ్లంకి వెళ్తున్నాను చూడండి. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ క్వశ్చన్ డైమెన్షన్ ఆఫ్ ద W1 ఇంటర్సెక్షన్ W2 అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇంటర్సెక్షన్కి వెళ్తున్నాను మెల్లగా. ఓకే, ఇక్కడ చూడండి నెక్స్ట్ ప్రాబ్లం ఏమని అంటున్నాడు ఎగ్జామినర్ అంటే, ఇఫ్ ఒకవేళ W1 ఈజ్ ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్, x, y, z, x, t, such that x, y, z, t is the belongs to R. నెక్స్ట్ W2 ఇచ్చారండి. W2 ఏమని ఇచ్చారు ఇక్కడ చూడండి, 0x, y, z, t such that x, y, z, t is the belongs to R. Are two subspaces. Are two subspaces of R power 5 over R అని అన్నాడు. అయితే ఇక్కడ ఎగ్జామినర్ ఏమడిగిండు అంటే, దెన్ డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 అని అంటున్నాడు. ఆప్షన్ ఏ ఇచ్చారు 4 అని అన్నారు, ఆప్షన్ బి ఇచ్చారు 3 అని అన్నారు, ఆప్షన్ సి 2 అన్నాడు, ఆప్షన్ డి
1 అని అన్నాడు. ఇలా ఇచ్చారండి. ఈజీగా 2 రకాలుగా చేయొచ్చండి ప్రాబ్లమ్ని. 2 టైప్స్ లో చేయొచ్చు. మనం ఇక్కడ చూడండి, వెక్టార్ స్పేస్ ఏమని ఇచ్చారు నాన్న, ఇక్కడ r⁴ అని ఇచ్చారు. అంతేనా? హలో, Yes, sir. Yes, sir. It's clear. ఇక్కడ వెక్టార్ స్పేస్ ఏమని ఇచ్చాడు, v r⁴ అన్నాడు. మరి డైమెన్షన్ ఆఫ్ v ఎంత అవుతుందన్న? ఇట్ ఈస్ ద 5. అంతే కదా, డైమెన్షన్ ఆఫ్ v ఇస్ ద 5 అవుతుంది. వెక్టార్ స్పేస్ డైమెన్షన్ 5 అవుతుంది. మరి w1 కి తీసుకుందాం. ఇక్కడ డైమెన్షన్ ఆఫ్ w1 ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అన్నోన్స్. అన్నోన్స్ ఎన్ని ఉన్నాయండి 4, w1 లో? ఎన్ని ఉన్నాయి? 4. 4 ఉన్నాయి. కాబట్టి 4 అవుతాయి. మరి బేసిస్ ఆఫ్ w1 చేస్తున్నా, 4 బేసిస్ రాగాలి. బేసిస్ ఆఫ్ w1 బేసిస్ రాసేటప్పుడు నేను ఫస్ట్ గా w1 లో ఉన్నటువంటి వెక్టార్ రాసుకుంటే మీకు బేసిస్ అర్థం అవుతాయి. చూడండి ఎలా రాస్తున్నాను అనేటువంటి. ఒకసారి చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఓకే. w1 లో ఉన్నటువంటి ఎలిమెంట్ ఎలా ఉందంటే ఇక్కడ x y z x t అని ఉంది. సో ఇప్పుడు దీని నుంచి x కామన్ తీయండి, 1 0 0 1 0. ఓకే, y కామన్ తీయండి, y కామన్ తీస్తే 0 1 0 0. నెక్స్ట్ ఏం కామన్ తీయొచ్చండి, z కామన్ తీయండి, z కామన్ తీస్తే ఏమని రాయొచ్చండి, 0 0 1 0 0. నెక్స్ట్ ఏముందండి వేరియబుల్ t కామన్ తీయండి, t కామన్ తీస్తే ఏమొస్తుందండి 0 0 0 0 1 అని వస్తుంది. అంటే బేసిస్ ఆఫ్ w1 ఏమవుతాయి చూడండి, ఇక్కడ బేసిస్ ఆఫ్ w1 ఈజ్ ఈక్వల్ టు w1 లో బేసిస్ ఏమవుతున్నాయి చెక్ చేయండి. మీకు ఇట్లా కూడా అడగొచ్చు, బేసిస్ ఆఫ్ w1 ఏంటివి అని అడగొచ్చు కింది దాంట్లో. ఇవే అవుతాయి, ఏముంది సింపుల్ గా 0 1 0 0 0. నెక్స్ట్ వెక్టర్ 0 0 1 0 0. నెక్స్ట్ వెక్టర్ 0 0 0 0 1. ఇవే బేసిస్ అండి. ఓకే, ఇప్పుడు డైమెన్షన్ ఆఫ్ ద w2 ఎంత అండి చెప్పండి నన్ను, మీకు రావాలి. అన్ని కాన్సెప్ట్స్ ఇంక్లూడింగ్ చేసి చెప్తున్నాను, చెప్పండి. చాలా జాగ్రత్తగా గమనించండి. నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఎన్ని ఉన్నాయి? 4 కదా నాన్న. ఎక్స్ వై జెడ్ టీనే కదా ఇక్కడ ఉన్నాయి కదా, చూడండి ఎక్స్ వై జెడ్ టీ, అంతే కదా. 4. ఓకేనా? ఇప్పుడు బేసిస్ గురించి మాట్లాడదాం. అందులో ఇచ్చిన వెక్టార్ ఏ రూపంలో ఉంది, 0 x y z t ఈ రూపంలో ఉంది. సో ఈ రూపంలో ఉంది కాబట్టి ఎక్స్ కామన్ తీయండి, 0 1 0 0 0. నెక్స్ట్ y కామన్ తీయండి, 0 0 1 0 0. నెక్స్ట్ z కామన్ తీయండి అన్న, 0 0 0 1 0. t కామన్ తీయండి అన్న క్లాస్, t కామన్ తీస్తే 0 0 0 0 1. సో బేసిస్ ఆఫ్ w2 చెప్పండి. w2 బేసిస్ ఏంటి బిడ్డ? 0 1 0 0 0. 0. సో 0 0 1 0 0 0 0 0 1 0. నెక్స్ట్ 0 0 0 0 1. ఓకే, కామన్ గా ఉన్నటువంటి బేసిస్ ఇప్పుడు చూడండి, బేసిస్ ఆఫ్ w1 ఇంటర్సెక్షన్ w2 రెండిట్లో కామన్ ఉన్నటువంటి బేసిస్ ఏమవుతాయి చూడండి. ఇక్కడ చూడండి అసలు కదా, చెప్పండి. ఇది ఇది కామనా, ఇది కామనా? 1 మినిట్, నేను అది తప్పు రాస్తున్నట్లు 1 మినిట్, ఒక్క నిమిషం ఇక్కడ రబ్ చేద్దాం. ఓకే, ఏం రావాలి, రెండో ప్లేస్ లో 1 రావాలి. ఎక్కడుంది మనకు రెండో ప్లేస్ లో 1? ఇది ఉందా అంటే అది కామన్ ఎలిమెంట్ కదా, కామన్ ఎలిమెంట్స్ రాయాలి ఇంటర్సెక్షన్ అంటే. సో అదొక ఎలిమెంట్. నెక్స్ట్ ఇంకోటి ఏమొస్తుంది, థర్డ్ ప్లేస్ లో 1 వస్తుంది. ఇది థర్డ్ ప్లేస్ లో 1 కదా, దిస్ ఈస్ ద
దిస్ ఇస్ ద థర్డ్ ప్లేస్ లో 1, దిస్ ఇస్ ద థర్డ్ ప్లేస్ 1, రిమైనింగ్ జీరోస్ అంటే ఆ ఎలిమెంట్ రాయండి. 0 0 1 0 0. నెక్స్ట్ ఇంకొక ఎలిమెంట్ ఏంటి, ఫోర్త్ ప్లేస్ లో 1 రావాలి. ఎక్కడుంది ఫోర్త్ ప్లేస్ లో 1? ఎక్కడా లేదు. ఫిఫ్త్ ప్లేస్ లో 1 వచ్చేది ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉంది కదా, ఇది ఇది ఫిఫ్త్ ప్లేస్ లో 1 అంటే దిస్ ఇస్. సో రెండు కామన్ రాయండి, 0 0 0 0 1. అవునా? సో మొత్తం కామన్ అన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి కదా బేసిస్. డైమెన్షన్ ఆఫ్ అంటే బేసిస్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 అంటే డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 is equal number of bases in W1 intersection W2. ఎన్ని బేసెస్ ఉన్నాయండి W1 ఇంటర్సెక్షన్ W2 లో? 3. ఆన్సర్ ఎంత మరి డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2? B ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలా చేయొచ్చు. ఎప్పుడు ఇదే ఇలా ఎందుకు చెప్పాను సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కింద బేసిస్ ఆఫ్ ద W1 బేసిస్ ఆఫ్ ద W2 అని రాయమన్నప్పుడు ఒకవేళ క్వశ్చన్ మార్చి W1 ఇంటర్సెక్షన్ W2 యొక్క బేసిస్ ని రాయమని క్వశ్చన్ అడిగితే ఇలా చేయాలి ప్రాసెస్. ఇజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు మనకు టైం లేదు కదా, టైం తక్కువ ఉంది కదా, మరి మనకి ఏం కావాలి, W1 ఇంటర్సెక్షన్ W2 డైమెన్షన్ ఇంకో వే ఆఫ్ లో ఫాస్ట్ గా క్యాలిక్యులేషన్ చేయగలుగుతామా అంటే చేయగలుగుతాం. ఎలా చేయొచ్చు సార్ అని అంటే ఇక్కడ చూడండి, దిస్ క్వశ్చన్ కి సింపుల్ గా మనం ఇచ్చినటువంటి క్వశ్చన్ ని రాసుకుందామండి. ఏమని తీసుకుందామంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, లెట్ XYZ T R అనుకుందాం. ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు W1 ఇంటర్సెక్షన్ W2. రెండింటికి చెందుతుందని అనుకుందాం. 5 టుపుల్స్ ఉండాలి కాబట్టి 5 టుపుల్స్ ఉన్నటువంటి ఒక వెక్టార్ చెందుతుంది అనుకుందాం. చెందుతుంది అనుకుంటే ఈ XYZTR అనేటువంటిది బిలాంగ్స్ టు ద W1 అవుతుంది అండ్ కామన్ ఉంటది కాబట్టి ఖచ్చితంగా W2 కూడా చెందుతుంది. ఇది బెస్ట్ కాన్సెప్ట్ అండ్ ఇట్ ఈస్ ద T is the belongs to the W2. మరి W1 కి చెందుతుంది అని అంటే అది ఏం సాటిస్ఫై చేస్తుంది అన్న W1 కి చెందుతుంది అని అంటే W1 లో ఉన్నటువంటిది ఎలా ఉంది చూడండి, ఎలా ఉంది W1 లో ఉన్నటువంటి వెక్టార్ ఎలా ఉంది, W1 లో ఉన్నటువంటిది ఎలా ఉంది ఇక్కడ రాస్తాను. W1 లో ఉన్నది ఎలా ఉంది, X పైన ఏమేమినైనా రైట్ ఇక్కడ రాస్తాను, ఒక్క నిమిషం. XYZXT ఈ రూపంలో ఉంది. W2 లో ఉన్న వెక్టార్ ఏ రూపంలో ఉంది, 0XYZT అని అర్థం. రైట్, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే అంతా బాగానే ఉంది. ఇక్కడ చూడండి, ఇవి రెండు ఈక్వల్ అవుతున్నాయి W1 లో. అంటే ఫస్ట్ టుపుల్ థర్డ్ టుపుల్ ఈక్వల్ కావాలి. ఫస్ట్ టుపుల్ థర్డ్ టుపుల్ ఈక్వల్. ఫస్ట్ టుపుల్ థర్డ్ టుపుల్ అంటే ఇది X ఉంది కదా, థర్డ్ టుపుల్ ఏముంది ఇక్కడ అంటే ఫోర్త్ టుపుల్ ఏముంది, T ఉంది. అంటే మనకి ఏం కావాలి, X is equal to T కావాలి. దెర్ ఈజ్ నో ప్రాబ్లం. ఓకేనండి, X is equal to ఏం కావాలని, X is equal to T కావాలి. నెక్స్ట్ ఇంకేముంది, R ప్లేస్ లో మనకు T అని ఉంది. R ప్లేస్ లో ఏముందన్నా T అని ఉంది. హలో హలో అమ్మా, అన్మ్యూట్ చేయండి ప్లీజ్, అన్మ్యూట్ నాన్న. హలో అన్మ్యూట్ చేయండి అమ్మా. హలో, వాయిస్ ఇస్ క్లియర్? ఓకేనండి. ఇక రెండో దాంట్లో చూడండి, X ప్లేస్ లో మనకి ఏమవుతుంది, 0 అవుతుంది. ఇది 0 కావాలి. ఇదేమవుతుంది అన్న, Y is equal to X అవుతుంది. ఇంకేమవుతుందన్న ఇక్కడ Z వాల్యూ Z గానే ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ గా ఆ వేరియబుల్ అలానే ఉంచుదాము, డిస్టర్బ్ చేయకుండా. Y is equal to X అవుతుంది. నెక్స్ట్ ఇంకేముందండి, Z ప్లేస్ లో ఏం లేదు, Z ప్లేస్ లో Y ఉందా,
ఓకే, జెడ్ ప్లేస్ లో వై ఉంది, టీ ప్లేస్ లో మనకు జెడ్ ఉంది, ఆర్ ప్లేస్ లో టీ ఉంది, ఇక్కడ కూడా ఆర్ ప్లేస్ లో ఏమొస్తుంది, అక్కడ కూడా సేమ్ మనకు అబ్జర్వేషన్ చేస్తే ఆర్ ఇజ్ ఈక్వల్ టు టీ అని ఉంది ఇక్కడ. సరే, దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఇప్పుడు ఏం చేయొచ్చు, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2 అంటే సబ్స్టిట్యూషన్ చేయండి ఇక్కడ. అంటే మొత్తం మీద ఈ వాల్యూ ఏమవుతుంది చూడండి, ఎక్స్ వై జెడ్ టీఆర్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ ప్లేస్ లో ఏమొస్తుంది మనకి ఇక్కడ, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఫస్ట్ దాని ప్రకారం ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు టీ, అంటే ఇవి రెండు ఈక్వల్ అవుతున్నాయి. ఫస్ట్ రాద్దాం. రాస్తే ఏమని రాయొచ్చు, ఎక్స్ ప్లేస్ లో 0 రాయొచ్చు. ఏం రాయొచ్చు నాన్న, ఎక్స్ ప్లేస్ లో టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, ఎక్స్ సేమ్ అవుతున్నాయి. సరే, ఆ రెండు రాద్దామండి, ఒక నిమిషం. మనం కంపారిజన్ చేస్తే దీని యొక్క మీనింగ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే, ఫస్ట్ రాద్దాం, ఎక్స్ వై జెడ్ ఎక్స్ టీ, వేరియబుల్స్ డిఫరెంట్ ఇచ్చిన కన్ఫ్యూజ్ గా ఉంటాయి. 0 ఎక్స్ వై జెడ్ టీ అని అన్నాడు. ఓకే, ఇప్పుడు ఈ రెండింటి నుంచి రెండు ఈక్వల్ ఏమవుతుంది, ఎక్స్ వై జెడ్ టీ 3 వేరియబుల్స్ రావాలి. చూడండి ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో 0 అయిపోయింది, అంటే ఇట్ ఈస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0, అంటే టీ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది, అంటే ఈ ప్లేస్ లో ఉన్నది 0. దిస్ ఈజ్ ఆల్సో మనకు ఆర్ ప్లేస్ లో ఉన్నది ఏమవుతుంది ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే, సో సేమ్ ఆర్ ప్లేస్ ని డిస్టర్బ్ చేయకండి, దాన్ని అట్లానే ఉంచండి. టీ ప్లేస్ లో 0, ఎక్స్ ప్లేస్ లో 0, అంటే 0 వై జెడ్ అండ్ టీ ప్లేస్ లో 0, ఆర్ ప్లేస్ లో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంచాం. మనం ఆర్ ప్లేస్ లో అలానే ఉంచాం, ఫస్ట్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్, అంతే. ఇక చూడండి, ఫస్ట్ ప్లేస్ లో ఎక్స్ ప్లేస్ లో 0 వచ్చిందా, ఇక్కడ 0 వచ్చింది, దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు టీ కాబట్టి టీ ప్లేస్ లో ఉన్నటువంటిది 0 అయిపోయింది, దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఆర్ ప్లేస్ లో ఆర్ ఇజ్ ఈక్వల్ టు టీ అన్నా ఆర్ అన్నా ఒకటేనండి, దెర్ ఇస్ నో ప్రాబ్లం. దీన్ని టీ అని రాసుకున్నా సరిపోతుంది. ఆర్ ప్లేస్ లో ఇక్కడ టీ, ఇక్కడ ఏదైందంటే టీ, సో సేమ్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ రాసినా కూడా దెర్ ఇస్ నో ప్రాబ్లం. సో ఆర్ గానే ఉంది. ఇప్పుడు చూడండి ఎన్ని అన్నోన్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఎన్ని ఉన్నాయి నాన్న, 3 సార్. సో డైమెన్షన్ ఎంత, 3. అంతే, అవే బేసిస్ అవుతాయి. సో మీరు అలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, ఇవి సేమ్ వేరియబుల్స్ ఉన్నారు కాబట్టి కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది, అంతకుమించి వేరేది ఏం లేదు నాన్న. వేరే మ్యాట్రిసెస్ ఇచ్చినప్పుడు మీరు ఇదే బెస్ట్ మెథడ్, ఇదే ఉపయోగించాలి. ఇంటర్సెక్షన్ కి ఇలా ఏబిసిడి అని తీసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది కండిషన్స్ ఇస్తే. సో అనదర్ ప్రాబ్లం చూద్దామండి ఒకసారి. ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో అడిగిన దాన్ని బేస్ చేసుకుని తీసుకుందాము. దాంట్లో దెర్ ఇస్ నో ప్రాబ్లం. అయితే ఒక్క నిమిషం అండి, ఏం తీసుకుందాం ప్రాబ్లం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గా ఓకే, ఒక అన్ని కవర్ అయ్యేటట్లుగా ఒక ప్రాబ్లం తీసుకుందాము, ఒక ప్రాబ్లం రాసుకుందామండి. నేను మ్యాట్రిసెస్ లో ఒక ప్రాబ్లం రాసుకుంటాను, అన్ని కవర్ అయ్యేటట్లుగా మ్యాట్రిసెస్ లో. ఒకసారి చూడండి ప్రాబ్లం ఏమని అన్నాడంటే, లైట్ ఒకవేళ W1, W2 ఆర్ సబ్ స్పేసెస్ ఆఫ్ ఏమని అంటున్నాడంటే M2/R, అంటే సెట్ ఆఫ్ ఆల్ 2x2 matrices, ఫీల్డ్ ఇస్ ద రియల్ నెంబర్స్ గివెన్ బై ఏమని ఇచ్చాడు ఇక్కడ బాగా చూడండి, W1 ఇచ్చాడు మనకు ఒక సబ్ స్పేస్. ఏమొచ్చాడు, 2x2 matrices కాబట్టి ఇలా ఇచ్చాడు తను, ఏ ఇలా ఐడి జామ్ లో ప్రీవియస్ క్వశ్చన్ వచ్చేదండి, నేను అది కూడా చూపిస్తాను, డోంట్ వరీ. సచ్ దట్ A, B belongs to the real number. నెక్స్ట్ W2 చూడండి, W2 ఏమని అన్నాడు, ఇట్ ఈస్ ద ABCD అని అన్నాడు. సచ్ దట్ ఇక్కడ ఏమన్నాడు, C ప్లస్ D ఈజ్ ఈక్వల్ టు B అని అన్నాడు, A ఈజ్ ఈక్వల్ టు 0 అని అన్నాడు, ఇలా ఇచ్చాడు. అయితే ఇక్కడ ఏమని అన్నాడు, ఫైండ్, ఒక్కొక్కటి ఫైండ్, వాడు ఏది అడుగుతారు, డైమెన్షన్ ఆఫ్ W1, ఇది ఫస్ట్ అనుకుందాం, ఇది A. B ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే డైమెన్షన్ ఆఫ్ W2, దెన్ ఫైండ్ డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2. C ఏమన్నాడు, W1 ఇంటర్సెక్షన్ W2 ఏమొస్తుందో కనుక్కోమని చెప్పాడు. D ఏమన్నాడంటే దీని డైమెన్షన్ ఎంత అని అన్నాడు, W1 ఇంటర్సెక్షన్ W2 యొక్క డైమెన్షన్ ఎంత అన్నాడు. ఈ ఏమన్నాడంటే డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2,
డైమెన్షన్ అన్ని కాన్సెప్ట్స్ వస్తున్నాయండి. ఏ క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ కి సంబంధించినవి ఒకటే క్వశ్చన్ లో ఇంక్లూడింగ్ చేసి చెప్తున్నాను, మీరు చూసుకోవచ్చు. ఓకే, దేర్ ఈజ్ నో ప్రాబ్లం అండి. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దాం. W1 గురించి మాట్లాడదాం. సొల్యూషన్ W1 ఏమి ఇచ్చారు నాన్న? It is the matrix 2 by 2 matrix. It is the A, it is the A, it is the 0, it is the B. 2 by 2 matrix. Set of 2 by 2 matrices. A comma B is the belongs to real numbers. సింపుల్ గా ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మీరు ఏని కామన్ తీయండి, 1 1 0 0 అని వస్తుంది. బిని కామన్ తీయండి, 0 0 0 1 అని వస్తుంది. సచ్ దట్ A comma B belongs to R. ఒకవేళ ఎగ్జామినర్ బేసిస్ ఆఫ్ W1 ని ఫైండ్ అవుట్ చేయమన్నా గివేనా, నాకు అంతకు మించి ఏం లేవు. ఏమేమి వస్తాయి బేసిస్? 1 1 0 0 కామ 0 0, ఇది 0 నన్ను 0 0 1 గింతేనన్న బేసిస్ రాయమంటే గిలా రాయాలి. అక్కడ బేసిస్ అడగలేదు, డైమెన్షనే అన్నాడు. ఇప్పుడు డైమెన్షన్ ఆఫ్ W1 నెంబర్ ఆఫ్ అన్నోన్స్ నాన్న, ఎన్ని అన్నోన్స్ ఉన్నాయి అవతల చూడండి. మ్యాట్రిక్స్ లో ఎన్ని అన్నోన్స్ ఉన్నాయి? 2 unknowns. కాబట్టి డైమెన్షన్ ఎంత? 2. అంతే. నెంబర్ ఆఫ్ బేసిస్ ఈజ్ ఈక్వల్ టు 2. అంతే, అయిపోయింది. నెక్స్ట్ డైమెన్షన్ W1 వచ్చింది. W2 మాట్లాడతాం. ఇప్పుడు W2 గురించి మాట్లాడితే క్వశ్చన్ ఎట్లా అడిగినా ఒకవేళ బేసిస్ అని కింద ఆప్షన్స్ లో ఇస్తే 1 1 0 0 0 0 1 0 1 అని రాయాలి. బేసిస్ అంటే ఈ సెట్ ఏడుందో అది రైట్ ఆన్సర్ పెట్టాలి. ఒకవేళ ఇక్కడ W2 అని బేసిస్ గురించి మాట్లాడినా చెప్పొచ్చు, లేదా డైమెన్షన్ గురించి మాట్లాడినా చెప్పేటట్లు అన్ని రకాలుగా క్వశ్చన్ చెప్తున్నాను. ABCD such that ఇది 2 by 2 matrix such that C plus D is equal to 0 అంటే B కదా, is equal to B, ఇది A is equal to 0 ఇలా ఇచ్చాడు. ఓకే, బాగుంది, దెర్ ఈస్ నో ప్రాబ్లం. దీనికి సంబంధించినటువంటి డైమెన్షన్ ని మనం చేద్దాం. దెర్ ఈస్ నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, నేను దీన్ని ఎలా రాస్తున్నానంటే ABCDనే కరెక్టే. ఇక్కడ ఏం రాయొచ్చు? C is equal to B minus D రాయొచ్చు. ఏ ప్లేస్ లో ఏం రాయాలి? 0 రాయాలి. B ప్లేస్ లో B ని, C ప్లేస్ లో ఏం రాయొచ్చు? B minus D అని రాయొచ్చు. D ని యాజ్ ఇట్ ఈస్ D గానే ఉంచుదాం. దెర్ ఈస్ నో ప్రాబ్లం. సచ్ దట్ B comma D is the belongs to the real numbers. ఓకే, B comma D is the belongs to real numbers. ఇప్పుడు చూడండి, B కామన్ తీయండి, 0 1 1 0. నెక్స్ట్ D కామన్ తీయండి, 0 0 -1 1. సచ్ దట్ B comma D is the belongs to R. లీనియర్ స్పాన్ గా రాసినాం, అవి రెండు కూడా LI అవుతాయి. సో దేర్ ఫోర్ బేసిస్ ఆఫ్ W2 వాడు క్వశ్చన్ ఎలా అడిగినా చేసేటట్లుగా చెప్తున్నాను. క్వశ్చన్ లో అడగలేదు, బట్ నేను అన్ని ఇంక్లూడింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఏంటిది? 0 1 1 0 రెండే అడిగాడు కాబట్టి ఆ రెండు కూడా LI అవుతాయి నాన్న. LI కండిషన్స్ రెండే ఉన్నాయి, అక్కడ రెండే అవుతాయి. అవి రెండు LI కాబట్టి ఇవి రెండు LI. ఓకే, దిస్ ఈస్ ద బేసిస్. మరి డైమెన్షన్ ఆఫ్ ద W2 ఏమవుతుంది బేటా? నెంబర్ ఆఫ్ 2. బేసిస్. సార్ మాకు ఈ బేసిస్ తెలియదు సార్, మరి అప్పుడు ఏం చేద్దాం సార్? దాని ఏముందన్నా, ఇది ఏంటన్నా ABCD కదా, అవునా కదా? అంటే ఏమని రాయొచ్చు? డైమెన్షన్ ఆఫ్ M2 ఓవర్ R మైనస్ నెంబర్ ఆఫ్ LI కండిషన్స్ ఇన్ W2, అంతే కదా నాన్న? నెంబర్ ఆఫ్ LI కండిషన్స్ అలా కూడా చెప్పొచ్చు కదా మనం, W2 అని చెప్పొచ్చు. ఇక చూడండి, M2 ఓవర్ R లో అంటే 2 into 2 మ్యాట్రిక్స్, సెట్ ఆఫ్ ఆల్ 2 by 2 మ్యాట్రిసెస్. నెంబర్ ఆఫ్ LI అంటే ఇది కండిషన్స్ ఇవే కదా. సో ఒకటి C plus D is equal to B, ఒకటి A is equal to 0, రెండు LI కండిషన్స్. ఇట్ ఈస్ ద 2. సో ఇదేమవుతుంది? 4 minus 2 is equal to ఎంతనన్నా? 2నే. కావాల్సిన బేసిస్ కూడా ఎన్ని ఉన్నాయి బేటా? 2నే ఉన్నాయి. ఈజ్ ఇట్ క్లియరా? వచ్చింది ఆన్సర్. సో డైమెన్షన్ ఆఫ్ W2 ఎంత? 2. ఓకే, హలో, ఓకే సార్. ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే కండిషన్స్ ఉన్నాయి కాబట్టి అన్నౌన్స్ తీసుకోవట్లేదు, కండిషన్స్ లేకపోతే అన్నౌన్స్.
ఈ కండిషన్స్ తీసుకోకుండా ఎక్కడ తీసుకోవచ్చు సార్ అంటే ఇక్కడ W1 ఇలా మార్చాను కదా, ఇక్కడ W1 ని కానీ W2 ని కానీ ఇక్కడ నుంచి డైరెక్ట్ గా రాయొచ్చు ఇలా మార్చిన తర్వాత. డైమెన్షన్ ఆఫ్ W2 ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అన్నోన్స్. అన్నోన్స్ ఎన్ని ఉన్నాయి బేటా? BD రెండే కదా, ఇక చూడండి BD రెండే కదా, సో 2. డైమెన్షన్ ఆఫ్ W2 ఈజ్ ఈక్వల్ టు 2 అని కూడా రాయొచ్చు. బట్ బేసెస్ ఇట్లా అడిగితే ఒకవేళ వాటిని వాడకుండా వాడాలంటే ఇది వాడచ్చు డైరెక్ట్ గా. ఆ బేసెస్ అంతా అవసరం లేదు. అంటే ప్రాబ్లమ్ ని బట్టి అప్రోచ్ కావాలి, అన్ని కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలి మనకు. ఏ దానికి ఏది వాడితే ఫాస్ట్ గా అయిపోతుంది, మనకి ఏది అడిగిండు క్వశ్చన్ లో దాన్ని బట్టి. నేను అవసరం లేనిది కూడా చెప్తున్నాను ఇక్కడ, అన్ని ఇంక్లూడింగ్ చేసి చెప్తున్నాను. సి తీసుకుందాం. W1 ఇంటర్సెక్షన్ W2 గురించి మాట్లాడి ఇప్పుడు నేను ఏం తీసుకుంటున్నానంటే లెట్ ABCD ఒక 2x2 మ్యాట్రిక్స్ అనేది ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు W1 ఇంటర్సెక్షన్ W2 కి చెందుతుంది అని అనుకుంటున్నాను. అంటే ఖచ్చితంగా ఈ ABCD ఎక్కడికి చెందుతుందన్నా ఈ 2x2 మ్యాట్రిక్స్ అనేది W1 లో ఉండాలి యాజ్ వెల్ యాజ్ W2 లో ఉండాలి. అంటే కామన్ ఎలిమెంట్ అయి ఉంటది ఈ మ్యాట్రిక్స్ అనేది. ABCD 2x2 మ్యాట్రిక్స్ అనేది ఇట్ ఈస్ బిలాంగ్స్ టు W2. రెండిట్లో ఉంటే ఇంటర్సెక్షన్ లో ఉంటది. మరి ఎందులో ఉంది అని అంటే ఏ ప్లేస్ లో ఏముంది ఇక్కడ చూడండి, W1 ప్లేస్ లో ఏముందో ఇక్కడ రాస్తాను. మ్యాట్రిక్స్ ఏముందో W1 లో మ్యాట్రిక్స్ ఎలా ఉంది మనకంటే A0B అని ఉంది. ఇక్కడ W2 లో మ్యాట్రిక్స్ ఎలా ఉంది మనకు అంటే క్వశ్చన్ లో ABCD అనే ఉంది. సచ్ దట్ ఇంకేమని అన్నాడంటే C+D ఈజ్ ఈక్వల్ టు B అని అన్నాడు, A ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. సరే, అవి రెండు ఇంక్లూడింగ్ చేస్తాను, దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఇందులో మనకి ఏం కావాలి, ఇందులో కండిషన్ ఏమవుతుంది, A ఈజ్ ఈక్వల్ టు A అంటే A ఈజ్ ఈక్వల్ టు B అని అర్థం. W1 కి చెందుతుందంటే చూడండి ఇవి రెండు ఈక్వల్ ఉన్నాయి, ఈ రెండు ఈక్వల్ ఉన్నాయి. అంటే మనకి ఏమవుతుంది, A ఈజ్ ఈక్వల్ టు B అవుతుంది. C ప్లేస్ లో మనకు 0 వస్తుంది, D ప్లేస్ లో మనకు B వస్తుంది. గంతే ఆడ ఉన్నటువంటివి. అంటే D మారదు అని అనుకుందాం, C ప్లేస్ లో 0 వస్తుంది. కన్ఫ్యూజ్ కాకుండా కూడా అలా రాయొచ్చు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఏమవుతుంది అండ్ ఇక్కడ ఏమవుతుందన్న C+D ఈజ్ ఈక్వల్ టు సేమే కాబట్టి C+D ఈజ్ ఈక్వల్ టు B, A ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేద్దాం, ఈ మ్యాట్రిక్స్ లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఏ మ్యాట్రిక్స్ ABCD, ఈ మ్యాట్రిక్స్ లో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు W1 ఇంటర్సెక్షన్ W2 A ఈజ్ ఈక్వల్ టు B, B వాల్యూ కూడా ఏమవుతుంది అక్కడ 0 అవుతుంది. అంటే మనకి ఏమవుతుంది, దిస్ వాల్యూ ఈజ్ ద 0నే, దిస్ వాల్యూ ఈజ్ ద 0నే. నెక్స్ట్ C వాల్యూ మనకి ఇంకేమని అన్నాడు, C వాల్యూ 0 అన్నాడు, D వాల్యూ B అని అన్నాడు. D వాల్యూ కూడా ఏమన్నాడు, B అన్నాడు. B అంటే ఏంటిది, ఏ కదా, B అంటే ఏ అంటే ఈ వాల్యూ ఏమవుతుంది B C ప్లేస్ లో ఉన్నటువంటి వాల్యూ చూడండి, చూడండి C ప్లేస్ లో ఉన్నది 0 అని అన్నాడు. ఇక చూడండి C ప్లేస్ లో 0. నెక్స్ట్ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయండి, C ప్లేస్ లో 0 రాయండి, Dని D గానే రాసిన, B ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, A రాయొచ్చు. ఏ వాల్యూ ఏమవుతుంది 0 అవుతుంది. అంటే మొత్తం మీద D ప్లేస్ లో ఏమొస్తుంది 0 వస్తుంది. అంటే దేర్ఫోర్ W1 ఇంటర్సెక్షన్ W2 లో మ్యాట్రిసెస్ ఉంటాయి. ఎలాంటి మ్యాట్రిసెస్ ఉంటాయి, కేవలం 0 0 0 0 మ్యాట్రిక్స్ అంతే. అంటే W1 ఇంటర్సెక్షన్ W2 ఏమైతుంది 0 స్పేస్ అవుతుంది. అంటే ట్రివియల్ సబ్ స్పేస్, 0 స్పేస్ ట్రివియల్ సబ్ స్పేస్. మరి డైమెన్షన్ ఆఫ్ ద W1 ఇంటర్సెక్షన్ W2 ఏమవుతుందన్న, ఏమవుతుంది చెప్పండి. నెంబర్ ఆఫ్ LI వెక్టార్స్, ఎన్ని వెక్టార్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ బేసిస్ ఎన్ని ఉన్నాయి బేసిస్ 0. ఎందుకంటే 0 వెక్టార్ అనేది నాట్ ఏ బేస్, LD వెక్టార్. ఇట్ ఈస్ ద 0 0 0 0 ఈజ్ LD వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు 0 బార్ ఈజ్ LD వెక్టార్, నాట్ LI, నాట్ LI కాదు, అది గమనించుకోవాల్సిన. 0 వెక్టార్ ఈజ్ నాట్ LI. ఓన్లీ సింగిల్ టర్మ్ 0 సెట్ ఉంది కాబట్టి LD అవుతుంది ఆ సెట్, LI కాదు. కాబట్టి నెంబర్ ఆఫ్ బేసెస్ ఇస్ 0. అంటే డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 ఏంటి నా ఆన్సర్ 0. నెక్స్ట్ ఏమన్నాడు, డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 అన్నాడు. మనకు ఫార్ములా ఉంది కదా, సిన్స్ డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2
ఈజ్ ఈక్వల్ ఏమని రాయొచ్చు నాన్న డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ డైమెన్షన్ ఆఫ్ W2 మైనస్ డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 అని అంటే డైమెన్షన్ ఆఫ్ W1 ఎంత వచ్చిందన్న మనకు ఆన్సర్ 2. అది 2నే ఇది 2నే అంటే ఇది 2 ప్లస్ ఇది 2 ఇది 0 అంటే ఎంత 4 అవుతుంది. ఎందుకు సార్ అని అంటే ఈ డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 is a 0 వస్తే therefore W1 and W2 are disjoint subspaces. కింద ఆప్షన్స్ లో ఇలా ఉంటే కూడా ఆన్సర్ పెట్టొచ్చు disjoint subspaces. ఇంటర్సెక్షన్ 0 వస్తే డిజాయింట్ సబ్ స్పేసెస్ రెండు కూడా కలవనటువంటి సబ్ స్పేసెస్ వాటి ఇంటర్సెక్షన్ వాల్యూ ఏమైతుంది 0 అవుతుంది. ఇన్ డైమెన్షన్ ఆఫ్ ద W1 ఇంటర్సెక్షన్ W2 0 అవుతే వాటిని డిజాయింట్ సబ్ స్పేసెస్ అని అంటారు. సబ్ స్పేసెస్ ఆఫ్ M2/R వెక్టార్ స్పేస్ ఏంటి నాన్న ఇక్కడ M2/R V/F ఓకేనా. సో డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 ఈజ్ ద 4 అవుతుంది. రెండింటిని యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటి అంటే 4. రెండింటిని యాడ్ చేసుకోండి మీరు అక్కడ ఉన్నటువంటి దాన్ని ఇక్కడ ఉండేటువంటి దాన్ని యాడ్ చేశారనుకోండి మీకు డైమెన్షన్ ఎంత అవుతుంది అంటే 4. ఇక్కడ చూడండి ఏబీలు ఇక్కడ అన్నోన్స్ ఇక్కడ బీడీలు రెండింటిని యాడ్ చేసామనుకోండి సమ్మేషన్ చేసామనుకోండి ఏబిసిడి మోడల్లో ఉన్నటువంటి ఒక మ్యాట్రిక్స్ వస్తుంది. కేవలం 4 అన్నోన్స్ ఉంటాయి 4 అవుతుంది మనకు అంతే. ఈజ్ ఇట్ క్లియరా దిస్ ప్రాబ్లం? హలో సార్ ఓకే అనదర్ ప్రాబ్లం తీసుకుందామండి మనము ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సిమెట్రిక్ మ్యాట్రిసెస్ సెట్ ఆఫ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ రెండిటి యొక్క సెట్ అనేది మనకి ఏమవుతుందంటే కాంప్లిమెంటరీ సబ్ స్పేసెస్ ఆఫ్ MN/R అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. కాంప్లిమెంటరీ సబ్ స్పేసెస్ అవుతాయి కాబట్టి V ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ సమ్ ఆఫ్ W1 ప్లస్ W2 అని రాయొచ్చు. మీరు అక్కడ మెన్షన్ చేశాను నేను ఒక దగ్గర సబ్ స్పేసెస్ లో కాంప్లిమెంటరీ సబ్ స్పేసెస్ అని. ఏమవుతుంది ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే అనంటే V/F ఈజ్ ఈక్వల్ టు ఒకవేళ MN/R అనుకుందాం అనుకోండి. తర్వాత W1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మ్యాట్రిసెస్ తీసుకుంటున్నాం. A అనేటువంటి మ్యాట్రిసెస్ ఇస్ ద బిలాంగ్స్ టు ద MN/R such that A is equal to A transport అంటే symmetric matrices and W2 is equal to A belongs to MN/R such that A is equal to minus A transport skew symmetric matrices set of R2 subspaces. వెక్టార్ స్పేస్ V/F MN/R అయితే దెన్ డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 మనకి ఏమవుతుంది అంటే 0 అవుతుంది. సో 0 అవుతుంది కాబట్టి W1 అండ్ W2 ఆర్ కాంప్లిమెంటరీ సబ్ స్పేసెస్ subspaces of vector space MN/R. So therefore V is equal to W1 direct sum of W2 అని రాయొచ్చు. కాంప్లిమెంటరీ సబ్ స్పేసెస్ అవుతే మనం ఏమని రాయొచ్చు రెండు కలవనటువంటివి అంటే కాంప్లిమెంటరీ రెండు విభిన్నాలండి. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే చూడండి సెట్ ఆఫ్ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ వేరు స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ వేరు. మీకు క్లియర్ గా నేను చెప్పాను కూడా ఏ మ్యాట్రిక్స్ అయినా సరే సమ్ ఆఫ్ ద సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ గా రాయొచ్చు. A మైనస్ A ట్రాన్స్పోర్ట్ బై 2 అని రాయొచ్చు ప్లస్ 1/2 ఇంటూ A ప్లస్ A ట్రాన్స్పోర్ట్ గా రాయొచ్చు. ఇదేమో సిమెట్రిక్ అదేమో స్క్యూ సిమెట్రిక్. అంటే ఏ మ్యాట్రిక్స్ అయినా సరే మ్యాట్రిక్స్ ఇస్ ద సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ స్క్వేర్ మ్యాట్రిసెస్ ని సమ్ ఆఫ్ సిమెట్రిక్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ గా
రిప్రజెంటేషన్ చేయొచ్చు. కాబట్టి ఇది వేరు అది వేరు, రెండు కూడా కాంప్లిమెంటరీ సబ్ స్పేసెస్ అవుతాయి. ఈ పాయింట్ మీకు రాయించాను ప్రీవియస్ లో, దెర్ ఇస్ నో ప్రాబ్లం అండి. అప్పుడు డైమెన్షన్ ఆఫ్ వి ఎంత అవుతుంది అని అంటే మొత్తం డైరెక్ట్ సమ్ యొక్క డైమెన్షన్ సమానం అవుతుంది. ఎక్కడన్నా అడిగితే చేయడం కోసం చెప్తున్నా అంతే తప్ప అంతకు మించి వేరేది ఏమీ లేదండి. నెక్స్ట్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో మనకు సియుసెట్ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి క్వశ్చన్ అండి దిస్ క్వశ్చన్. దీని మోడల్ లో సంబంధించినటువంటిది. నేను ఏమంటున్నానంటే కాంప్లెక్స్ మ్యాట్రిసెస్ ఆఫ్ ఆర్డర్ ఎన్ ఓవర్ ఫీల్డ్ ఈజ్ ద రియల్ నెంబర్స్, ఇలా మనం తీసుకుంటున్నామండి. అలాంటి మ్యాట్రిసెస్ తీసుకుంటే మనకు డైమెన్షన్స్ ఏమవుతాయి ఏంటి అనేటువంటి దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే మనకు డిఫరెంట్ గా వస్తాయి. వీటన్నిటిని కూడా ఒక పాయింట్స్ గా రాయిస్తాను, ఎప్పుడు ఎలా మారుతుంది అనేటువంటిది. కాంప్లెక్స్ మ్యాట్రిసెస్ ఆఫ్ ఆర్డర్ ఎన్ ఓవర్ ఫీల్డ్ ఈజ్ ద ఆర్ అని చెప్పేసి, అంటే ఎర్మేషియన్ మ్యాట్రిసెస్, స్క్యూ ఎర్మేషియన్ మ్యాట్రిసెస్ ఇచ్చినప్పుడు ఆన్సర్స్ ఏమైతాయని చెప్పేసి ఒకే దగ్గర పాయింట్స్ గా రాయిస్తాను. ఓకేనా అండి? కీ పాయింట్స్ రాయించనా, స్టార్ట్ చేయనా కీ పాయింట్స్ అన్ని ఒక దగ్గర? చేయండి సార్. ఓకే సార్, చేయండి. మొత్తం కీ పాయింట్స్ ఒక దగ్గర రాయిస్తాను. హెర్మిషియన్ మ్యాట్రిసెస్ వస్తాయి, డయాగోనల్ మ్యాట్రిసెస్ వస్తాయి, అన్ని వస్తాయండి. అక్కడ దాన్ని బట్టి మనం ప్రతి క్వశ్చన్ ని కూడా మనము ట్రేస్ చేయొచ్చు. డైమెన్షన్ మీద ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే మనం చేసేటట్లుగా మొత్తం కీ పాయింట్స్ ఒక దగ్గర రాయిస్తాను. చాలా జాగ్రత్తగా చూసుకోండి. కీ పాయింట్స్ చూడండి, అన్ని కీ పాయింట్స్, కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు, కొద్దిగా మీరు ఈ కీ పాయింట్స్ మీద ఫోకస్ చేయండి, అన్ని కూడా వచ్చేస్తాయి. ఎర్మిషన్, స్క్యూ ఎర్మిషన్ చెప్పలేదు, వాటి డైమెన్షన్స్ n² అవుతాయి. మనకు ఓవర్ రియల్ ఫీల్డ్ ఎంట్రీస్ ని బట్టి మారుతూ ఉంటది, 2n² వస్తుంటది సందర్భాల్లో. సో అది ఏంటి, ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది చెప్తా నేను, కొన్ని కండిషన్స్ ఉన్నాయి వాటికి. సో అది ఇక్కడ రాయిస్తాను. కీ పాయింట్స్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి కీ పాయింట్స్. డైమెన్షన్స్ మీద ఇంకా అయిపోలేవు ప్రాబ్లమ్స్. కీ పాయింట్స్ చెప్పినాక అన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకుందాం, ప్రీవియస్ అన్ని ప్రాబ్లమ్స్ కూడా. రైట్, ఫస్ట్ పాయింట్ ఇక్కడ చూడండి. ఫస్ట్ పాయింట్ ఏమని అంటున్నాడంటే, ఓకే అన్ని పాయింట్స్ ఇంక్లూడింగ్ అవుతాయండి ఇక్కడ, మీకు ఇంతవరకు అయినాయండి కూడా. డైమెన్షన్ ఆఫ్ ఎఫ్ ఓవర్ ఎఫ్ అని అంటే ఆన్సర్ ఏం పెట్టమన్నాను? 1 సార్. 1. వేర్ ఎఫ్ ఈజ్ ఏ, వేర్ ఎఫ్ Field. ఈజ్ ఏ Field. ఫీల్డ్, ఎఫ్ ఈజ్ ఏ ఫీల్డ్, క్షేత్రం. అండ్ బేసిస్ ఏమైతేనన్నా ఎఫ్ ఓవర్ ఎఫ్ ఉంటే ఓన్లీ సింగిల్ టర్మ్ సెట్ 1 కదా. ఇస్ ఇట్ క్లియర్? ఓకేనా? Yes, sir. ఎగ్జాంపుల్స్, క్యూ ఓవర్ క్యూ, ఓకేనా? నెక్స్ట్ ఆర్ ఓవర్ ఆర్, సి ఓవర్ సి, నెక్స్ట్ జెడ్పి ఓవర్ జెడ్పి, నెక్స్ట్ క్యూ రూట్ 2 ఓవర్ క్యూ రూట్ 2, ఆర్ ఆ రూట్ 2 బదులు ఏదైనా రాయొచ్చు, రూట్ 3 రాయొచ్చు, రూట్ 5 రాయొచ్చు. అంటే నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అండి, ఇలా ఉంటే సరిపోతుంది. అది క్యూ ఓవర్ రూట్ డి సచ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 minute అండి. అది ఎలా ఉంటుందంటే నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ అని చెప్తాం డి అనేటువంటిది. ఇది ఎలా రాస్తామనంటే ఇట్ ఈస్ ఏ ప్లస్ బి ఇంటూ రూట్ డి సచ్ దట్ ఏ కామా బి బిలాంగ్స్ టు క్యూనండి. ఇలా అవుతే ఇది ఈజ్ ఏ వెక్టార్ స్పేస్, వెక్టార్ స్పేస్ అవుతుంది, ఈజ్ ఏ వెక్టార్ స్పేస్ అవుతుంది. ఓకేనండి? ఇలా ఉంటుంది. వేర్ డి ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, రూట్ డి ఈజ్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్, నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్, పర్ఫెక్ట్ స్క్వేర్. ఇలా ఉంటే అది మనకు అవుతుంది. సరే, ఎనీవే ఆర్ వన్ డైమెన్షన్ సబ్ స్పేసెస్, ఆర్ one dimension subspaces, లేదా వెక్టార్ స్పేసెస్ అని రాద్దాం సింపుల్ గా. వన్ డైమెన్షన్ వెక్టార్ స్పేసెస్, వన్ డైమెన్షన్ వెక్టార్ స్పేసెస్. ఓకే, రెండో పాయింట్ చూడండి, ఏమని రాయించాము?
డైమెన్షన్ ఆఫ్ సి ఓవర్ ఆర్ అని చెప్పాను. అంటే ఇది మానవ జాతి గురించి మాట్లాడాం. వెక్టార్ స్పేస్ అవుతుంది కాబట్టి డైమెన్షన్ ఎంతనైనా సి ఓవర్ ఆర్ ఎంత? 2 sir. 2. వెరీ గుడ్. హియర్ సి ఓవర్ ఆర్ అంటే ఏం చెప్పాము సార్? రిమెంబర్ చేసుకోండి. ఏ ప్లస్ ఐబి కాంప్లెక్స్ నెంబర్ సచ్ దట్ ఏ కామా బి ఇస్ ద బిలాంగ్స్ టు ద రియల్ నెంబర్స్ అని చెప్పాం ఫర్ ఆల్. సో దాని ప్రకారంగా మనం ఏమని రాయొచ్చు? ఏ ఇంటూ 1 ప్లస్ ఐ ఇంటూ బి అని రాయొచ్చు సచ్ దట్ ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు ద రియల్ నెంబర్స్ అని. అంటే దీన్ని ఏమని రాయొచ్చు సింపుల్ గా అంటే స్పాన్ ఆఫ్ 1 కామా ఐ అని చెప్పొచ్చు. అంటే బేసిస్ ఏమవుతాయి బేటా? సి ఓవర్ ఆర్ కి బేసిస్ ఏంటిది? 1 కామా అయోటా. రైట్. నెక్స్ట్ పాయింట్. అన్ని కీ పాయింట్స్ ఒక దగ్గర వస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అన్ని పాయింట్స్ కూడా ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ లో అడిగినటువంటివి ఇవన్నీ కూడా. సార్ డైమెన్షన్ ఆఫ్ సిఎన్ ఓవర్ ఆర్ సార్ ఏంటి సార్? డైమెన్షన్ ఆఫ్ సిఎన్ ఓవర్ ఆర్ ఎన్ 2n. ఇంటూ వెరీ గుడ్. డైమెన్షన్ ఆఫ్ సి ఓవర్ ఆర్ అంటే ఎన్ ఇంటూ 2. ఇట్ ఈస్ నథింగ్ బట్ 2n. వెరీ గుడ్. అంటే దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి సార్ అని అంటే ఆ ఎన్ బదులు ఎంతన్నా పెట్టుకోండి మీ ఇష్టం. సి స్క్వేర్ ఓవర్ ఆర్ అన్నాడు అనుకోండి, 2 ఇంటూ ఎన్ వాల్యూ 2 కాబట్టి 4. నెక్స్ట్ డైమెన్షన్ ఆఫ్ సి క్యూబ్ ఓవర్ ఆర్ అంటే ఆ 3 ఇంటూ 2 ఎంత? 6. ఇలా మనం ఎన్నన్నా రాసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ చూడండి. సి క్యూబ్ ఓవర్ సి అని ఇస్తే ఇక చూడండి డైమెన్షన్ ఆఫ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పాం? డైమెన్షన్ ఆఫ్ ఎఫ్ఎన్ ఓవర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి నాన్న? ఎన్ వేర్ ఎఫ్ ఈస్ Field. అది ఇచ్చాడా లేదా చూసుకోవాలి. యూనివర్సల్ తెలిసిన ఫీల్డ్స్ ఉంటే ఓకే, దేర్ ఇస్ నో ప్రాబ్లం. అంటే ఇక్కడ చూడండి క్యూ గాని సి గాని ఆర్ గాని నెక్స్ట్ మనకు ఫీల్డ్ ఏమవుతుంది? QRCZP. ఇవి యూనివర్సల్ ఫీల్డ్స్ ఇస్తే దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఇవి కాకుండా వేరే ఇస్తే చూసుకోవాలి అది ఫీల్డ్ మెన్షన్ చేసిండా లేదా, అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. అవి కాకుండా అదర్ దెన్ ఉంటే. సో ఎగ్జాంపుల్స్ ఏంటి బేటా? ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చుకుందాం? డైమెన్షన్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ఓవర్ ఆర్, సో ఇట్ ఈస్ ద 2. Dimension of the R cube over R, it is the 3. మరి dimension of C cube over C is equal to 3. ఓకేనండి. డైమెన్షన్ ఆఫ్ R పవర్ 5 ఓవర్ R లేదా C పవర్ 5 ఓవర్ is equal to 5. ఓకేనండి. ఇక్కడనే మనకు సింపుల్ గా డైమెన్షన్ ఆఫ్ C పవర్ 5 ఓవర్ R అన్నాడు అనుకోండి, is 5 into 2. ఇట్ ఈస్ 10 అక్కడ పైన, ఇక్కడ 5 సేమ్ ఉంటాయి ఎందుకంటే ఫీల్డ్ కూడా సేమ్ ఉంది ఇక్కడ సి పవర్ 5 ఓవర్ సి. ఓకేనా? నెక్స్ట్ ఇంకేం చెప్పుకున్నాం బేటా? వాయిస్ ఇస్ క్లియర్? హలో Yes sir. హలో ఓకే. నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం పాయింట్ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే అని అంటే డైమెన్షన్ ఆఫ్ సి ఓవర్ క్యూ అంతే కదా నాన్న? డైమెన్షన్ ఆఫ్ 1 minute సి ఓవర్ క్యూ. సి ఓవర్ క్యూ డైమెన్షన్ ఎంత బేటా? సి ఓవర్ క్యూ ఇన్ఫినైటే కదా బేటా, అన్డిఫైన్ అని చెప్పుకున్నాం. రేషనల్ నెంబర్స్ ఎన్ని రాస్తాం బేటా? సింపుల్ గా ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అని చెప్పొచ్చు. అట్లా చెప్పండి. డైమెన్షన్ ఆఫ్ ఆర్ ఓవర్ క్యూ ఇస్ దట్ సబ్ స్పేస్ అవుతుంది. డైమెన్షన్ ఎంత సార్ అంటే ఇట్ ఈస్ ఆల్సో అన్డిఫైన్ ఇన్ఫినైట్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏం చెప్పుకున్నాం ఇక్కడ కీ పాయింట్స్ లో? డైమెన్షన్ ఆఫ్ ఎంఎన్ క్రాస్ ఎన్ అంటే ఎంఎన్ అని రాయొచ్చు ఓవర్ ఆర్ ఎంతనన్నా డైమెన్షన్? N square. ఎన్ స్క్వేర్. ఎన్ స్క్వేర్ అండ్ డైమెన్షన్ ఆఫ్ ఎం బై ఎన్ ఓవర్ ఆర్ ఎంతనన్నా? ఎంఎన్ కామా ఓకే, అది తర్వాత మెన్షన్ చేద్దాం. అది
ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ కీ పాయింట్. నెక్స్ట్ కీ పాయింట్ లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వీటిని ఏమని చదవాలంటే సెట్ ఆఫ్ ఆల్ కంటిన్యూస్ ఫంక్షన్స్, పి కంటిన్యూస్ ఫంక్షన్స్ అని చదవాలి. ఇలా ఉంటే సిపి ఓవర్ క్లోజ్ ఇంటర్వెల్ ఏ కామా బి ఈజ్ ఈక్వల్ ద సెట్ ఆఫ్ all p continuous functions దేని మీద అంటే ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి, కంటిన్యూస్ ఫంక్షన్స్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అని చదవాలి. దాని యొక్క మీనింగ్ ఇది. మరి దీని డైమెన్షన్ ఎంత సార్ అంటే ఇక్కడ చూడండి, డైమెన్షన్ ఆఫ్ ఆ పీ బదులు ఎంతైనా మెన్షన్ చేయండి అండి, 5, 2, 3 ఏమైనా మెన్షన్ చేయండి. మనకి ఏది మెన్షన్ చేసినా సరే డైమెన్షన్ ఈజ్ ఇన్ఫైనైట్, అన్డిఫైన్డ్. కంటిన్యూస్ ఫంక్షన్స్ క్లోజ్ ఇంటర్వెల్ మీద ఎన్ని కంటిన్యూస్ ఫంక్షన్స్ వస్తాయి సార్ అంటే ఒక పర్టికులర్ రూపం ఉండదండి, స్టాండర్డ్ ఫామ్ ఉండదు. సో అలా అన్డిఫైన్ చేయగలుగుతాం మనం, చెప్పడానికి రాదు ఎల్ఐ. సో నెంబర్ ఆఫ్ అది రాసుకున్నాం. నెక్స్ట్ అదేంటనేది అక్కడ పక్కకు రాస్తాను చూడండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇప్పుడు దీన్ని బట్టి ఒకసారి ఎగ్జామ్ లో అడిగాడు, ఎగ్జాంపుల్ ఇలా అడిగాడు ఒకసారి, డైమెన్షన్ ఆఫ్ సిఎస్ఆర్ లోని C⁵ ఓవర్ క్లోజ్ ఇంటర్వెల్ ఏ కామా బి అని అన్నాడు. ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చింది. నెక్స్ట్ నేను చెప్తాను ఎంతండి డైమెన్షన్, అన్డిఫైన్, ఇన్ఫినిటీ అని రాయాలి మీరు. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూడండి. ఇప్పుడు పిఎన్ ఓవర్ ఎక్స్ ఎంతండి డైమెన్షన్? n+1 sir. వెరీ గుడ్. పిఎన్ ఓవర్ ఎంత? పిఎన్ ఓవర్ ఎక్స్ n+1 అవుతుంది. వెరీ గుడ్. హియర్ పిఎన్ ఓవర్ ఎక్స్ ఇస్ ద సెట్ ఆఫ్ ఆల్ పాలినామియల్స్ ఆఫ్ డిగ్రీ ఎట్ మోస్ట్ n. హియర్ మీకు మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తున్నాను. పిఎన్ ఓవర్ ఎక్స్ అంటే ఏమన్నట్లు, ద సెట్ ఆఫ్ ఆల్ పాలినామియల్స్ ఆఫ్ డిగ్రీ ఎట్ మోస్ట్ n. ఎట్లీస్ట్ కాదండి, ఎట్ మోస్ట్ అయితేనే సబ్ స్పేస్ అవుతుంది. ఎట్లీస్ట్, ఎగ్జాక్ట్లీ, లెస్ దాన్ అవన్నీ కావు, గుర్తుపెట్టుకోండి. ఎట్ మోస్ట్ అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n అని అర్థం. సో n+1 అవుతుంది. బేసిస్ ఏమవుతాయి సార్ అంటే ఇక్కడ బేసిస్ చూద్దాం చూడండి. బేసిస్ ఏమవుతాయి ఇక్కడ 1 x² అప్ టు సో ఆన్ x⁴n, ఇవి బేసిస్ అవుతాయి. ఇజ్ ఇట్ క్లియర్? n+1 x నుంచి x⁴n వరకు n, 1 కూడా ఒకటి ఉంది కాబట్టి ఇంకొకటి ఎక్స్ట్రా, n+1 అంటాం బేసిస్ ని. అట్లా నెంబర్ ఆఫ్ బేసిస్. ఇక్కడ మనకు ఎగ్జాంపుల్స్ తీసుకుంటే దీనికి తగ్గట్టుగా మనకు ఎగ్జామ్ లో వస్తాయి, మనకు ఈ టాపిక్స్ లో ముందు టాపిక్ లో వస్తాయి కాబట్టి ఓసారి మళ్ళీ రిమెంబర్. డైమెన్షన్ ఎంత? 2+1 ఇట్ ఈస్ ఈక్వల్ టు 3. సో ఈ 3ని ఎలా రాస్తున్నాం? కార్డినాలిటీ ఆఫ్ ద బేసిస్ సెట్. ఏంటిది ఆ బేసిస్ సెట్? 1x². దీన్నే కార్డినాలిటీ ఆఫ్ బేసిస్. ఎంత అంటే 3 అవుతుంది. ఓకే, నెక్స్ట్ డైమెన్షన్ ఆఫ్ P3 ఓవర్ x, ఇట్ ఈస్ నథింగ్ బట్ 3+1 is equal to 4. It is nothing but cardinality of the basis set. 1x, x², x³ ఇవి బేసిస్ అవుతాయి. దీని యొక్క కార్డినాలిటీ అంటే నెంబర్ ఆఫ్ బేసిస్ అని అర్థం. ఇట్ ఈస్ ఈక్వల్ టు కార్డినాలిటీ ఆఫ్ బేసిస్. ఆర్డర్ అని చదవద్దండి, గ్రూప్స్ లో ఆర్డర్ అని చదవాలి, కానీ ఇక్కడ కార్డినాలిటీ అని చదవాలి. సెట్ థియరీలో నెంబర్ ఆఫ్ అని అర్థం. అట్లా ఒక్కొక్క డొమైన్ ని బట్టి మనం చదివే విధానం డిఫరెంట్ గా ఉంటుంది. డొమైన్ ని బట్టే కదా పేర్లు చేంజెస్ అవుతాయి. మనకి ఇంట్లో ఒకలాగా పిలుస్తారు, నిక్ నేమ్ తో, కాలేజీలో ఒకలాగా పిలుస్తారు, నెక్స్ట్ పేరు ఉంటుంది కాబట్టి డొమైన్ ని బట్టి. పెద్దవాళ్ళు అయితే నాన్న, కన్న, బుజ్జి అని అంటారు. మనతో సమానికులు అంటే మన పేరు పెట్టి పిలవడం, మన నిక్ నేమ్స్ పెట్టి పిలవడం, అంటే డొమైన్ ని బట్టి పేరు చేంజ్ అవుతుంది అంతే. రైట్. డైమెన్షన్ ఆఫ్ ఎఫ్ ఓవర్ ఎక్స్ ఎంతనన్నా? ఎంత ఎఫ్ ఓవర్ ఎక్స్ డైమెన్షన్ చెప్పండి. వేర్ ఎఫ్ ఈజ్ ఎ ఫీల్డ్. అన్డిఫైన్డ్ అన్నా చెప్పాం కదా. హియర్ ఎఫ్ ఓవర్ ఎక్స్ అంటే ఏంటి అర్థం కావడం కోసం, ద సెట్ ఆఫ్ ఆల్ పాలినామియల్స్
ఇక్కడ డిగ్రీ మెన్షన్ చేయలేము. ద సెట్ ఆఫ్ ఆల్ పాలినామియల్స్ ఆర్ ఫంక్షన్స్ విత్ కోఎఫిషియన్స్ ఫ్రమ్ ఫీల్డ్. ఫ్రమ్ ఫీల్డ్ ఎఫ్, అంతే దాని యొక్క మీనింగ్. అలా మనం మెన్షన్ చేస్తూ పోతూ ఉంటాం. అన్నీ వస్తాయండి, చాలా జాగ్రత్తగా అన్ని కీ పాయింట్స్ వస్తాయి. మీకు ఎక్కడన్నా ఎగ్జామినర్ ఇలా మెన్షన్ చేశాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏమని అనంటే ఇఫ్ W ఈజ్ ఈక్వల్ ఇలా ఇచ్చాడు అనుకుందాం. ఎలా అనంటే ఇక్కడ ఎక్స్ అనేటువంటిది ఒకటి, ఎన్ రోస్, ఎన్ని రోస్, ఎస్ ఎన్ రోస్ 1 కాలం, ఇట్ ఈస్ బిలాంగ్స్ టు r పవర్ n ఓవర్ r అన్నారు. సచ్ దట్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, హోమోజీనియస్ ax ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇట్లా ఇచ్చాడు అనుకోండి. ఎక్కడైనా ఇస్తే ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ మనకు అవుతుంది, ఇది ఖచ్చితంగా సబ్ స్పేస్ అవుతుంది. ఈజ్ ఏ సబ్ స్పేస్. దేనికి సబ్ స్పేస్ అవుతుందన్న, దేనికి సబ్ స్పేస్ అవుతుందన్న, r పవర్ n ఓవర్ r కి సబ్ స్పేస్ అవుతుంది. ఓకేనా, సబ్ స్పేస్ ఆఫ్ r పవర్ n ఓవర్ r. దెన్ డైమెన్షన్ ఆఫ్ w ఎంత చెప్పండి, డైమెన్షన్ ఆఫ్ w ఎంత అవుతుందన్న, ఇంపార్టెంట్ పాయింట్. ఎంత అవుతుంది, n మైనస్ అంటే r పవర్ n ఓవర్ r, n మైనస్ ర్యాంక్ ఆఫ్ ద ఏ. ఓకేనా అండి. n ఎలా వచ్చింది సార్ అంటే డైమెన్షన్ ఆఫ్ v అన్నాను. v ఏంటిది ఇక్కడ, r పవర్ n ఓవర్ r మైనస్ ర్యాంక్ ఆఫ్ ద ఏ. ర్యాంక్ ఆఫ్ ద ఏ అనేది ఏమంటారు, నెంబర్ ఆఫ్ LI కండిషన్స్ అంటాం. ఇక్కడ ఆ రూపంలో ఉంటే LI కండిషన్స్. దీన్నే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈ మొత్తాన్ని నలిటీ అని అంటాం. నలిటీ ఆఫ్ ఏ సమానము, దేనికి సమానము, నలిటీ ఆఫ్ ఏకి సమానం, గుర్తుపెట్టుకోండి, నలిటీ ఆఫ్ ఏ. దీన్నే సింపుల్ గా నల్ స్పేస్ అని అంటాం. దీన్నే నల్ స్పేస్ అంటాం నాన్న. నల్ స్పేస్ యొక్క డైమెన్షన్ నే నలిటీ అంటారు. డైమెన్షన్ ఆఫ్ నల్ స్పేస్ మీకు చెప్తాను, నల్ స్పేస్ ఏంటనేది ముందు నల్ స్పేస్ అంట. ఇజ్ ఇట్ క్లియరా? ఓకే సార్. ముందు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను నల్ స్పేస్ గురించి, డోంట్ వరీ. ఈ కీ పాయింట్స్ అయిపోయినాక నల్ స్పేస్ గురించి మెన్షన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఒక సెట్ ఇచ్చారనుకోండి, ఇలా మీకు ఏదైనా ఒక సెట్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయండి సి సెట్ ఎగ్జామినేషన్. ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి, ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్. ఇంకోటి సి ప్లస్ ఐడి, ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్. ఈజ్ బేసిస్, ఈజ్ ఏ బేసిస్ సెట్ ఆఫ్ సి ఓవర్ ఆర్. సి ఓవర్ ఆర్ కి రెండే బేసిస్ ఉండాలి, ఉన్నాయి. మరి ఎప్పుడు అవుతాయి ఈ రెండు కూడా బేసిస్, ఎప్పుడు అవుతాయి చెప్పండి సి ఓవర్ ఆర్ కి? ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్, గుర్తుపెట్టుకోండి, ఏడి మైనస్ బీసీ ఇస్ నాట్ ఈక్వల్ టు 0. అర్థమైందా? నేను ఎలా రాశానో అర్థం కాలే కదా. మామూలుగా ఏడి మైనస్ బీసీ అని చెప్పాను, బట్ ఎలా రాశానో మీకు అర్థం కాలేదు, అంతేనా? ఎక్స్ప్లెనేషన్ చేయనా? చేయండి. ఇక్కడ చూడండి, నేను ఎలా రాస్తున్నానంటే ఎస్ అనే సెట్ ఏమి ఇచ్చారు, v1 వెక్టార్ v2 వెక్టార్ అనుకున్నాం. v1 కామా v2 2 వెక్టార్స్ సెట్. ఫస్ట్ వెక్టార్ ఏమని ఇచ్చారు, a ప్లస్ ఐబి. రెండో వెక్టార్ ఏమి ఇచ్చారు, సి ప్లస్ ఐడి అని ఇచ్చారు. ఇక చూడండి, ఇట్ ఈస్ ద ఎక్స్ యాక్సిస్, ఇట్ ఈస్ ద వై యాక్సిస్. ఇలా ఉంటే ఇది ఎక్కడో కాంప్లెక్స్ నెంబర్ ఉంది అనుకోండి, ఏ ప్లస్ ఐబి అంటే ఎక్స్ ప్లస్ ఐవై. దీన్నే మనం 2 టూపుల్స్ గా మెన్షన్ చేస్తాం, ఎక్స్ కామా వై అని రాస్తాం, ఇంటర్మీడియట్ లో వచ్చింది. సో కాబట్టి దీన్ని ఏమని రాసుకోవచ్చు, ఫస్ట్ దాన్ని ఏ కామా బి, నెక్స్ట్ దాన్ని సి కామా డి అని రాయొచ్చు. దాన్ని కాలంగా ఎలా రాయొచ్చు మనం వెక్టార్ని, ఇట్ ఈస్ ద ఏబి, ఇదొక వెక్టార్, ఇదొక వెక్టార్ సిడి. దీని నుంచి మ్యాట్రిక్స్
కన్సిడరేషన్ చేయండి, ఏ మ్యాట్రిక్స్ చేయండి. ఏ మ్యాట్రిక్స్ ఏమని తీసుకోవచ్చు? లెట్ ఇది V1, ఇది V2 కాలం వెక్టార్స్. అంటే V1 ఏంటిదన్న? ఇది AB, ఇదేంటి బెటర్? ఇది CD. సో డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఏమవుతుంది? 2/2 మ్యాట్రిక్స్ కాబట్టి LI LDనా చెక్ చేయాలంటే మనకి ఏం కావాలి? డిటర్మినెంట్ ఏమవుతుంది? AD మైనస్ BC. ఇఫ్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ is equal to AD minus BC, determinant of is not equal to 0, then S is equal to V1 V2 is LI, లీనియర్ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. మనకు బేసిస్ కావాలంటే మనకి ఏమేం కావాలి? LI కావాలి, లీనియర్ స్పాన్ కావాలి. మరి బేసిస్ అవుతున్నాయంటే LI కావాలంటే డిటర్మినెంట్ ఏమైతే 2/2 మ్యాట్రిక్స్ నాట్ ఈక్వల్ టు 0. అందుకే నేను ఇక్కడ మెన్షన్ చేశా AD మైనస్ BC నాట్ ఈక్వల్ 0 కావాలి అని చెప్పాను బేసిస్ కావాలంటే. ఈజ్ ఇట్ క్లియర్? Is it clear? Hello? Yes, sir. Clear, sir. Clear, sir. Okay, right. Next point తీసుకోండి. నెక్స్ట్ పాయింట్ ఏమని అంటున్నామంటే డైమెన్షన్ ఆఫ్ ద వెక్టార్ స్పేస్ ఆఫ్ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ ఆఫ్ ఆర్డర్ n అని చెప్తున్నాడు. అంటే ఆ వాక్యాల్లో చెప్పేదానికన్నా సింపుల్ గా W is equal to నేను ఇలా రాస్తున్నాను n cross n such that mn over r such that A is equal to A transport or AI is IJ is equal to AJI for all IJ or A is symmetric matrix. ఇలా ఉంటే then dimension of W ఎంతనన్నా? n into n plus 1/2. వెరీ గుడ్. n into n plus 1/2. ఇది ఎలా వస్తుంది సార్ అంటే ప్రూవ్ చేసాం కదా మనం ఎగ్జాంపుల్లో. ఫర్ ఎగ్జాంపుల్ గా A is the 3/3 మ్యాట్రిక్స్ తీసుకున్నాను అనుకోండి. ఒక A is equal to 3/3 మ్యాట్రిక్స్ తీసుకున్నాను, అది కూడా సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఎలా తీసుకోవచ్చు సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ని? మీరు ఎలానైనా తీసుకోవచ్చు అండి. ఇది A, ఇది B, ఇది C, ఇది D, ABCD, ఇది D, ఇది E, ఇది F అనుకుంటే Bకి Bనే వస్తుంది, ఇక్కడ Cకి Cనే వస్తుంది, Eకి Eనే వస్తుంది. ఇది సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సో ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ అన్నోన్స్. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ నుంచి 1, మీరు ఇలా లెక్క పెడితే ఇవి 2, ఇది ఇలా లెక్క పెడితే ఇవన్నీ అండి 3. సో ఇవి కౌంట్ అయినాయి కింద ఉన్నటువంటి 3. అంటే ఈ రెండింటి నుంచి ఏం రాయొచ్చు? 1 + 2 + 3 అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 6. 6ని ఏమని రాశాను? 3 into 3 + 1/2 ఇట్ ఈస్ ఈక్వల్ టు 6. అంటే n into n ప్లస్ ఇది ఏమైనట్లు n into n + 1/2 పుట్ n ఈజ్ ఈక్వల్ టు 3 అని అర్థం ఇక్కడ. సో అలా మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ప్రీవియస్లీ. నెక్స్ట్ దాన్ని చూడండి, కీ పాయింట్స్ లో అన్ని మెన్షన్ చేసుకుంటూ వస్తున్నాను. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూడండి, డైమెన్షన్ ఆఫ్ అంటే ఇలా తీసుకున్నాం. ఇఫ్ W is equal అంటే సెట్ ఆఫ్ ఆల్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ అని అర్థం. n/n is the belongs to mn over r such that A is equal to minus A transport or Aij is equal to minus Aji for all ij or Aij plus Aji is equal to 0 or A is skew symmetric matrix. Skew symmetric matrix. ఈ సెట్ ఆఫ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ యొక్క దెన్ డైమెన్షన్ ఆఫ్ W ఎంతనన్నా చెప్పండి టక్కున ఆన్సర్? n into n minus 1/2. n into n minus 1/2 minus 1. n సమ్మేషన్ n మైనస్ 1. అదే ఏమవుతుంది? n బదులు n మైనస్ 1 ఉంది కాబట్టి n ప్లేస్ లో ఏముంది? n మైనస్ 1 ఇంటూ అంటే n ప్లేస్ లో n మైనస్ 1 ఉంది, n ఇంటూ n ప్లస్ 1/2 కదా మామూలుగా. n ఇది n అండి ప్లస్ 1 హోల్ బై 2. సో -1 + 1 క్యాన్సిల్ అయిపోతే మిగిలేది ఏంటిది? n మైనస్ 1 ఇంటూ n బై 2. ఇదే దీన్ని ఏమని రాసాం? n ఇంటూ n మైనస్ 1/2. ఇజ్ ఇట్ క్లియర్?
ఓకే సార్, క్లియర్. ఎగ్జాంపుల్ తీసుకుందాం దీనికి ఒకటి ఇక్కడ కీ పాయింట్ లోనే. ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఒక 3x3 మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాను. A is equal to 3x3 మ్యాట్రిక్స్. ఏమని తీసుకుందాం మనం? డయాగోనల్ ఎంట్రీస్ అన్ని జీరోస్ ఉండాలి, అది చెప్పుకున్నటువంటి పాయింటే. ఇది A, ఇది B, ఇది -C అనుకుందాం. C అవుతుంది, ఇది ఇది -B అవుతుంది. సో ఒకటి ప్లస్ తీసుకుంటే ఒకటి మైనస్ ఎక్కడ తీసుకోవచ్చు. పైన మైనస్ ప్లస్లు తీసుకుంటే కింద మైనస్లు వస్తాయి. దాంట్లో ఏముంది? స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కాబట్టి అన్నోన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇది ఒకటి, ఇది 2, అంటే కింద రిపీట్ అయినాయి. సో అంటే ఏమన్నట్లు 1 + 2 అంటే 3. సో దీన్ని ఏమని రాస్తున్నాను? 3 × 3 - 1/2 సింపుల్గా వచ్చేసింది. దట్ ఈస్ నథింగ్ బట్, ఎందుకంటే ఏ ట్రాన్స్పోర్ట్ చేయండి మనకి ఏ వస్తుంది. ఏ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఈక్వల్ టు -A అవుతుంది. మీరు చెక్ చేసుకోండి. రైట్, ఇంకా నెక్స్ట్ కీ పాయింట్. ఈ మోడల్లో కూడా ఐఐటి జామ్లో క్వశ్చన్ పడ్డదండి. ఏమని అంటున్నాడంటే ఈ మోడల్ సి అని మెన్షన్ చేశాడు మ్యాట్రిక్స్, నేను ఇక్కడ ఏ మ్యాట్రిక్స్ మెన్షన్ చేశాను అంతే. ఏ ఈజ్ n/n మ్యాట్రిక్స్ అని అంటున్నా, అక్కడ సి మ్యాట్రిక్స్ అన్నాడు ఐఐటి జామ్లో అంతే. మ్యాట్రిక్స్ అండ్ WBA వెక్టార్ స్పేస్ స్పానడ్ బై ఏమన్నా 1a² అప్ టు సో ఆన్ a⁴n అని చెప్పాడు. దెన్ డైమెన్షన్ ఆఫ్ W ఈజ్ అట్మోస్ట్ n అన్న. అట్మోస్ట్ n, ఎక్కువ n అవుతుంది, n దాటిపోదు, ఆర్డర్ కన్నా మంచి పోదు అని అంటున్నాడు. డైమెన్షన్ వాటితోనే స్పాన్ చేయబడితే. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూడండి, నెక్స్ట్ కీ పాయింట్. ఒకవేళ టైం ఎంత అవుతుంది? ఓకే, ఉంది, టైం ఉంది, దేర్ ఇస్ నో ప్రాబ్లం. టుమారో ఏం చేద్దాం నాన్న? మార్నింగ్ ఏమైనా తీసుకుందామా? ట్రై చేద్దామా మార్నింగ్ క్లాస్ ఏమైనా? మార్నింగ్, ఆఫ్టర్నూన్ మరి మీరు చెప్తే దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం. లేదు సార్ ఎలక్షన్ రికౌంటింగ్ ఉంది ఇబ్బంది అంటే చూద్దాం, మరి మీ ఇష్టం. ఎందుకంటే మేబీ ఎల్లుండి తీసుకోకపోవచ్చు. ఎందుకు అని అంటే మేబీ ఎల్లుండి నేను తీసుకోకపోవచ్చు క్లాసు, నాకు కొద్దిగా పని ఉంది, చెప్తాను, అది కూడా ఇంటిమేషన్ చేస్తాను గ్రూప్లో. ఆర్ 2 సబ్ స్పేసెస్ W1 and W2 are 2 subspaces containing రెస్ట్రిక్షన్స్ లేదా కండిషన్స్ అని చెప్పొచ్చు. మీరు ఇదేదో అనుకోవద్దు, రెస్ట్రిక్షన్స్ అన్నా ఒకటే, ఆర్ కండిషన్స్ అన్నా ఒకటే. మనకు అన్నోన్ వర్డ్స్ ఏమని అంటే నోయింగ్ వర్డ్స్ లోకి రాసుకోవాలి. దెన్ డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 ఏమవుతుందండి? ఇట్ ఈస్ కంటైనింగ్ ఆల్ రెస్ట్రిక్షన్స్. కంటైనింగ్ అంటే ఇంటర్సెక్షన్ అనేటువంటిది ఏం కలిగి ఉంటుంది అంటే డైమెన్షన్ కాదండి, ఇంటర్సెక్షన్, అది రాసుకోండి. ఇంటర్సెక్షన్ రాసేటప్పుడు రెండిట్లో ఉన్నటువంటి కండిషన్స్ తీసుకోవాలి మనం, అందులో ఇందులో ఉమ్మడిగా ఉన్నటువంటిది. కంటైనింగ్ ఆల్ రెస్ట్రిక్షన్స్ లేదా ఆల్ కండిషన్స్ అని అర్థం. ఆల్ రెస్ట్రిక్షన్స్ ఆర్ కండిషన్స్ ఫ్రమ్ W1 and W2 ఆఫ్ W1 and W2. రెండిట్లో ఉన్నటువంటి కండిషన్స్, ఉమ్మడి కండిషన్స్ అన్ని తీసుకుపోయి రాస్తే W1 ఇంటర్సెక్షన్ W2 లో ఉంటుంది. అంటే మనకి ఇంకో ఫార్ములా ఏం చెప్పుకున్నాం ఇక్కడ? డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 ఈజ్ ఈక్వల్ టు కామన్ రిస్ట్రిక్షన్స్ అని రాయొచ్చు. అందులో ఇందులో ఉన్నటువంటివన్నీ కూడా, అది కూడా ఒక ఫార్ములా ఉంటుంది, నేను తర్వాత రాయిస్తాను. సరే, W1 ఇంటర్సెక్షన్ W2 ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు నాన్న? డైమెన్షన్ ఆఫ్, చెప్పండి ఫార్ములా చెప్పండి అమ్మా.
dimension of W1 plus dimension of W2 minus dimension of W1 intersection W2. Dimension of W1 plus dimension of W2 minus dimension of ఏంటన్నా W1 ప్లస్ W2. నేను ఇంటర్సెక్షన్ గురించి మాట్లాడుతున్నా. ఇది అక్కడ పంపించినా అక్కడ అది ఇక్కడ తెచ్చుకున్నా అంతే. నేను ఇంత మనము dimension of W1 plus W2 is equal dimension of the W1 plus dimension of the W2 minus dimension of the W1 intersection W2. దీన్ని అక్కడ పంపించిన దాన్ని ఇక్కడ తెచ్చుకున్నా. ఎట్లయినా ఒకటే కదా రెండు కూడా. ఓకేనా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏమని అంటున్నాడు అంటే అన్ని కీ పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీకు చాలా ఈజీగా యూజ్ అవుతాయి. సింపుల్ గా మీరు క్వశ్చన్ క్రాక్ చేసుకోవచ్చు. డైమెన్షన్ మీద ప్రాబ్లమ్స్ అన్ని కూడా. WBA సబ్ స్పేస్ ఆఫ్ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్. 1 minute అండి. దీని కిందనే ఒకటి రాద్దాం. దీని కిందనే ఒక పాయింట్ రాస్తే మీకు ఈజీ అయిపోతుంది. ఏం రాస్తానంటే ఈజీ వచ్చేస్తుంది మీకు. ఇంకా మళ్ళీ అది సపరేట్ గా మెన్షన్ చేయకుండా ఆ పాయింట్ కిందనే మెన్షన్ చేద్దాం. ఒకవేళ వాటి ఇంటర్సెక్షన్ వాల్యూ 0 అయితే ఏమవుతుందండి? Dimension of W1 plus dimension of W2. If W1 intersection W2 కేవలం 0 స్పేసే అవుతే అంటే దాని మీనింగ్ ఏంటిది? దెన్ ఫస్ట్ పాయింట్ ఏంటి? డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 ఏమవుతుందన్న 0నే అవుతుంది. నెంబర్ ఆఫ్ LI వెక్టార్స్ అనేటువంటివి 0. దేర్ బేసెస్ 0. రెండో పాయింట్ ఏంటి? డైమెన్షన్ ఆఫ్ చెప్పండి. W1 ప్లస్ W2 ఏమవుతుంది? ఆ ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేయండి. ఏం మిగిలింది మనకు? డైమెన్షన్ ఆఫ్ W1 plus dimension of W2 అని మిగులుతుంది. ఇంకా మూడో పాయింట్ చూడండి. మూడో పాయింట్ ఏమవుతుంది? W1 plus W2 is the both are equal to W1 direct sum W2 అని రాయొచ్చు కదా. ఎందుకంటే అంటే నాలుగో పాయింట్ దీని మీనింగ్ ఏంటిది? W1 and W2 ఆర్ కాంప్లిమెంటరీ సబ్ స్పేసెస్. అంతే కదండి. W1 and W2 ఆర్ కాంప్లిమెంటరీ సబ్ స్పేసెస్ ఆర్ లేదా డిజాయింట్ అని చెప్పొచ్చు. డిజాయింట్ సబ్ స్పేసెస్ అని చెప్పొచ్చు. ఈ రెండింటిని కాంప్లిమెంటరీ అంటే ఓవరాల్ వెక్టార్ స్పేస్ ని రెండింటి సమేషంగా రాస్తే డిజాయింట్ సబ్ స్పేసెస్. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇంకో పాయింట్ చూద్దాం. అందుకే ఆ పాయింట్ దాని కింద రాయిస్తే అయిపోతుందని రాయించాను. ఓకే. నెక్స్ట్ చూడండి. లెట్ WBA సబ్ స్పేస్ ఆఫ్ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్. లెట్ WBA అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయండి. దీని మీద అన్ని ప్రాబ్లమ్స్ ఒకేసారి టక టిక్ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటా. సబ్ స్పేస్ ఆఫ్ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ V over F. దెన్ చెప్పండి డైమెన్షన్ ఆఫ్ V by W చెప్పండి. Finite, sir. ఏమవుతుంది? dimension of V minus dimension of W, sir. ఓకే. డైమెన్షన్ ఆఫ్ V మైనస్ డైమెన్షన్ ఆఫ్ W. ఫైనైట్ అవుతుంది కానీ ఆన్సర్ ఏంటంటే ఆ వాల్యూ ఎంత అంటే డైమెన్షన్ ఆఫ్ V మైనస్ డైమెన్షన్ ఆఫ్ W. అండ్ ఇంకేమని చెప్పొచ్చు అంటే సబ్ స్పేస్ యొక్క డైమెన్షన్ ఎప్పుడు కూడా వెక్టార్ స్పేస్ కన్నా ఎట్లా ఉంటది? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటది. తక్కువనే ఉంటది. సమానం కావచ్చు. అలా అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయింది అనుకోండి, ఈక్వల్ టు అయితేనేమో W ఈజ్ ఈక్వల్ టు V అవుతుంది. ఈక్వల్ కాకపోతే మాత్రం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎప్పుడు పాసిబుల్ ఉంది అంటే కేవలం W ఈజ్ ఈక్వల్ టు V అయినప్పుడు. ఈజ్ ఈక్వల్ టు ఉంటే అంటే 1 minute అండి. ఇక్కడ 2 కేసెస్.
అవుతాయండి. 1 minute. ఏంటి సార్ అని అంటే, ఒకవేళ ఒక పాయింట్ ఇక్కడ రాస్తా. ఓకే, ఇఫ్ డైమెన్షన్ ఆఫ్ W ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ V అయింది అనుకోండి, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ W ఈజ్ ఈక్వల్ టు V అవుతుంది అని చూసుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ కీ పాయింట్. డైమెన్షన్ ఆఫ్ MN ఓవర్ R అంటే n/n ఎంత అని చెప్పాము? n² అని చెప్పాము. దీని మీనింగ్ ఏంటిది? నెంబర్ ఆఫ్ నాన్ జీరో ఎంట్రీస్, unknown entries in MN/n ఓవర్ R. అవి కూడా ఎలాంటివి? LI ఇండిపెండెంట్ ఎంట్రీస్. బ్రాకెట్లో రాస్తున్నాను, ఇండిపెండెంట్ ఎంట్రీస్ అని అర్థం. తెలుసుకొని ఉండాలి మీనింగ్ అని రాస్తున్నాను. ఓకే, ఇంకా స్టాండర్డ్ బేసిస్ ఆఫ్ M2 ఓవర్ ఏంటివి చెప్పినాం? స్టాండర్డ్ బేసిస్ 1 0 0 0 అవన్నీ చెప్పినాం కదా, అవసరం లేదు కదా, బేసిస్ దగ్గర మెన్షన్ చేసినాం కాబట్టి అవసరం లేదు. ఇక్కడ చూడండి, డైమెన్షన్ ఆఫ్ R ఓవర్ V అని ఉంటే మనం ఏమని రాయొచ్చు దీన్ని అంటే V ఓవర్ R అని అర్థం. దాని మీనింగ్ V ఓవర్ R అని. దాన్ని మనం ఏమని రాయొచ్చు అంటే 2 ఇంటూ డైమెన్షన్ ఆఫ్ V ఓవర్ C అని మార్చచ్చు. అంటే దీన్ని ఏమని రాయొచ్చు అంటే 2 ఇంటూ దీన్నే సింబాలికల్ ఫామ్ V ఓవర్ C అని అర్థం. ఇలా కూడా రాస్తారు. దెర్ ఈస్ నో ప్రాబ్లం అండి, దెర్ ఈస్ నో ప్రాబ్లం. మనం ఎలా రాసినా ఒక్కటే. ఇంకా ఏమన్నా ఉన్నాయా సార్ కీ పాయింట్స్ అంటే? ఉన్నాయండి, దెర్ ఈస్ నో ప్రాబ్లం. బట్ ఏం చేద్దామనంటే నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందామా? క్లోజ్ చేయనా? చెప్పండి. నెక్స్ట్ క్లాస్ లో చెప్పండి సార్. చెప్తాను. ఇంకా ఉన్నాయి కీ పాయింట్స్, ఎందుకంటే డయాగోనల్స్ ఉన్నాయి, హెర్మిషియన్ ఉంది, స్క్యూ హెర్మిషియన్ ఉంది, అవి రాయిస్తాను. వాటి బేసిస్ కూడా రాయిస్తాను. తర్వాత ఇంకొక ఎక్స్టెన్షన్ బేసిస్ థీరం ఉంటుంది, అది కూడా రాయిస్తాను కీ పాయింట్స్ లోనే. రాయించిన తర్వాత కొన్ని నల్ స్పేస్, రో స్పేస్, కాలమ్ స్పేస్ చెప్తానండి. అవి సెమిస్టర్ కి చాలా యూజ్ అవుతాయి. మీకు 5th సెమిస్టర్ కి మీరు ఫైండ్ ద నల్ స్పేస్ యొక్క డైమెన్షన్ కనుక్కోమని, నల్ స్పేస్ యొక్క బేసిస్ కనుక్కోమని చెప్తాడు, కాలమ్ స్పేసెస్ యొక్క బేసిస్ కనుక్కోమంటాడు సెమిస్టర్ ఎగ్జామినేషన్ లో, రో స్పేస్ యొక్క బేసిస్ కనుక్కోమంటాడు కదా. అవి చెప్పుకొని ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పుకుంటే డైమెన్షన్ టాపిక్ క్లోజ్ అవుతుందండి. తర్వాత లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ కి వెళ్తాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్? లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఉపయోగించే ర్యాంక్ నల్టీ థీరమ్స్ చెప్పేస్తాను. అది అయిపోయిన తర్వాత మీకు ఐగెన్ వాల్యూస్, ఐగెన్ వెక్టార్స్, దాంట్లో డయాగోనలైజబుల్ చెప్పేస్తే ఐఐటి జామ్ సిలబస్ అంతా క్లోజ్ అయిపోతుంది మీకు. ఇజ్ ఇట్ క్లియరా? ఇన్నర్ ప్రొడక్ట్ లేదండి ఐఐటి జామ్ కి. హలో, ఏమైనా డౌట్స్ ఉన్నాయా బేటా టుడే క్లాస్ లో? ఏం లేవా? ఏం లేవన్నా? నో సార్. ఓకే, మరి చూద్దాము. మరి గ్రూప్ లో మెన్షన్ చేస్తాను రేపు